Thanks for watching BVR TV News. బతుకమ్మ పాడరా బంగారు మల్లి తరగని తలుగోల వెలుగోల నేల పరిమళ గరిమల ప్రమిదల నేల తేనెలులికే తల్లి తెలంగాణ తల్లి వీణా వీటగ పలికే స్వరరాగవల్లి. Someone calling you. పాడి పంటలకెల్లా పావని కృష్ణమ్మ గోదారి పరువల్ల గోపిమ్మని అమ్మ. పాడి పంటలకెల్లా పావని కృష్ణమ్మ గోదారి పరువల్ల గోపిమ్మని అమ్మ. అన్నదాతల ఇంట అన్నపూర్ణమేనమ్మ చేనేత వర్గాల శీఘ్రం మీరమ్మ. ఖనిజ కాకడాల ఖండాలివి విద్యుత్ వలయాల విరసానివి విద్యుత్ వలయాల విరసానివి. తేనెలులికే తేనెలులికే తల్లి తెలంగాణ తల్లి వీణ వీటగ పలికే స్వరరాగవల్లి. కళల కాణాచి కాకతీయుల ఖిల్లా నవాబుల నజరాన చార్మినార్ గోల్కొండ. కళల కాణాచి కాకతీయుల ఖిల్లా నవాబుల నజరాన చార్మినార్ గోల్కొండ. రామప్ప శిల్పాల రమణీయమాయమ్మ రాణి రుద్రమదేవి ఏలిన నేలమ్మ. కవులు గాయకులున్న కాత్యాయిని వీరయోధుల కన్న విశ్వాంబరి వీరయోధుల కన్న విశ్వాంబరి. తేనెలులికే తేనెలులికే తల్లి తెలంగాణ తల్లి వీణా వీటగ పలికే స్వరరాగవల్లి. జనగణమాగంతు కళా జవసత్వాలల్లి బతుకమ్మ పాడరా బంగారు మల్లి తరగని తలుగోల వెలుగోల నేల పరిమళ గరిమల ప్రమిదల నేల తేనెలులికే తల్లి తెలంగాణ తల్లి వీణా వీటగ పలికే స్వరరాగవల్లి.
వా నిజంగా చాలా అత్యద్భుతంగా ఇది మీరు రాశిలో నిజంగా బయటికి ఎందుకు రాలేకపోయింది పాట? తెలంగాణ రాష్ట్ర గీతం 2006లో వచ్చిన పాట ఇది, కాకపోతే బయటికి రాలేకపోయింది. సో ఇంటర్వ్యూలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గలగల గలగల గజ్జల బండి సమ్మవ్వో సమ్మవ్వా, బిర 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 గిత్తల బండి సారవ్వో సారవ్వా, మైల ఎద్దును తాపటగట్టి పసగ ఎద్దును వలపటగట్టి, మైల ఎద్దును తాపటగట్టి పసగ ఎద్దును వలపటగట్టి, బండి పట్టుకొని మూట పట్టుకొని దండు దండుగా బయలుదేరిను హా. గలగల గలగల గజ్జల బండి సమ్మవ్వో సమ్మవ్వా, బిర 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 గిత్తల బండి సారవ్వో సారవ్వా, అడవిలో పుట్టిన అమ్మల్లారా అఖిలాండేశ్వరి బిడ్డల్లారా, అంబరాల మీకు జేజేలంటూ సంబరాలగా జాతర చూడ పల్లె పట్టము భక్తులందరూ, పల్లె పట్టము భక్తులందరూ సీమల దారల పైడమయ్యిరా. గలగల గలగల గజ్జల బండి సమ్మవ్వో సమ్మవ్వా, బిర 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 గిత్తల బండి సారవ్వో సారవ్వా, మైల ఎద్దును దాపటగట్టి పసగ ఎద్దును వలపటగట్టి, మూట పట్టుకొని బండి కట్టుకొని దండు దండుగా బయలుదేరినం హా. దుష్టశక్తులా దుయ్యబట్టిన పాపకర్ములా పాతిపెట్టిన, కోయజాతికి వరాల తల్లిగా కోయరాజులై పంజవిసరగా, నమ్మిన బంటుల నాయకురాళ్ళై నమ్మిన బంటుల నాయకురాళ్ళై నవలోకానికి దేవతలైనా, గలగల గలగల గజ్జల బండి సమ్మవ్వో సమ్మవ్వా, బిర 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 గిత్తల బండి సారవ్వో సారవ్వా, మైల ఎద్దును దాపడగట్టి పసగ ఎద్దును వలపడగట్టి, బండి పట్టుకొని మూట పట్టుకొని దండు దండుగా బయలుదేరినం హా. గలగల గలగల గజ్జల బండి సారవ్వో సారవ్వా, బిర 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 గిత్తల బండి సారవ్వో సారవ్వా. ఎస్, యాక్చువల్లీ మనతో ఉన్నది కవి, రచయిత, గాయకులు, అధ్యాపకులు, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాములు గారు మనతోనే ఉన్నారు. వీరి జీవిత చరిత్ర కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అంటే బేసికల్లీ సైన్స్ అంటే సోషల్ సబ్జెక్ట్ని ఎంచుకున్నటువంటి వీరు హిందీ అధ్యాపకులుగా అవతారం ఎత్తి తెలుగు పాటలు అట్ ద సేమ్ టైం హిందీ పాటలు సినిమాలో సైతము రచనలు రాస్తూ ఉన్నటువంటి వీరి జీవిత చరిత్ర ఇప్పుడు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్తే. బీవీఆర్ టీవీ ఛానల్ వారికి, ప్రేక్షక మహాశయులకు, పెద్దలకు, యాజమాన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మొట్టమొదటిసారిగా నన్ను సమాజానికి పరిచయం చేసే అదృష్టం మీ బీవీఆర్ టీవీ ద్వారా లభించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నేను యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చినంటే మీలో టాలెంట్ ఉంది. మీరు ఒక అధ్యాపకులే కావచ్చు, బట్ ప్రవృత్తి అయినటువంటి సింగింగ్, రచయిత, సినిమాలో సైతం మీరు పాటలు రాశారని చెప్పేసి కొంత మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేను వచ్చినంటే మీరు చాలా టాలెంటెడ్ వ్యక్తి. సో టాలెంటెడ్ ఉన్న వ్యక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా ప్రథమ కర్తవ్యంగా నేను భావించుకుంటాను. అందులో భాగంగా నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మనం మొదటగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టే అంటే అక్కడ చదువుకునేటువంటి రోజుల్లో ఎలాంటి ఏమైనా అవమానాలు లాంటివి ఏమైనా మీరు ఏమైనా అట్లాంటివి ఏమైనా జరిగినాయా, లేకుంటే సాఫీగా మీ జీవితం అంతా జరిగిందా? అసలు ఏం చెప్తారు? సమస్యలు ఎదుర్కొన్నాం సార్. సమస్యలు ఎదుర్కొన్నారు. సమస్యలు ఎదుర్కొన్నాము. నేను పుట్టింది మొరిపిరాల, ఒక మీ జిల్లా నుంచి చెప్పండి. మీ ఇంటి పేరు? పల్లెటూరు, వరంగల్ జిల్లాలో గల రాయపర్తి మండలంలో గల ఒక పల్లెటూరు, మారుమూల ప్రాంతంలో ఉంటుంది మొరిపిరాల. మొరిపిరాల గ్రామం. ఆ గ్రామంలో మండలం ఏమొస్తుంది సార్? రాయపర్తి మండలం. రాయపర్తి మండలంలో మొరిపిరాల గ్రామం. ఆ మొరిపిరాల గ్రామంలో
వాస్తవానికి ఆ రోజులలో మాలాంటి దళితులు చదవడానికి చాలా కష్టంగా ఉండే పరిస్థితులు. కానీ మా నాన్నగారు పట్టుబట్టి చదువుకోవాలి బిడ్డ అని చెప్పి నన్ను బడిలో జాయిన్ చేశారు. ఫస్ట్ క్లాస్ చదివాను. 90s 70s 80s? నాది నేను పుట్టింది 1970లో సార్, జూన్ 4వ తారీఖు. ఓకే, జూన్ 4వ తారీఖు. నేను డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ చదివాను. 2వ తరగతి మార్గ మధ్యంలో ఆడించి తిరిగి తండా పాఠశాలలో వేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల పూట గడవకపోవడం వల్ల తిరిగి కొంతమంది అప్పుడు ముస్లింలు పాఠశాలలకు తీసుకుపోవడానికి కొంతమంది పిల్లల్ని తీసుకుపోయేది, విద్యార్థుల్ని హైదరాబాద్కు తరలించకపోయేది. ఆ తరలించకపోయే క్రమంలో కొడకండ్ల వాసులు కొంతమంది, రామవరం వాసులు కొంతమంది, వాటితో పాటు ఈ ఇబ్బందిని భరించలేక మా బాబును కూడా పంపిస్తా అని చెప్పి నన్ను అరబ్బీ ఉర్దూ మీడియానికి అనాథాశ్రమానికి పంపించాడు మా నాన్నగారు. ఇది ఉర్దూ మీడియానికి అక్కడ అంత తెలుగునే ఉండదు ఇక అసలు? ఉండదు. ఈ 2వ తరగతి మధ్యలో ఆపేసి అక్కడ ఉర్దూ మీడియానికి అరబ్బీకి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న మీద ప్రేమతో రోజు ఏడ్చేటువంటి వాడిని, ఎందుకంటే నేను మా అమ్మా నాన్నకు దూరమైన కదా అని. కానీ అక్కడ ఆ 2 సంవత్సరాలు అక్కడ నేను ఉర్దూ అరబ్బీ హిఫ్జు చేశాను, ఉర్దూ చదువుకున్నాను, అరబ్బీ చదువుకున్నాను. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి 150 మంది పిల్లలు అనాథల పిల్లలు, కుటుంబాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా లేకపోవడం అక్కడ ఉన్నప్పుడే వారందరికీ కలరా వచ్చింది సుమారుగా 1979లో. ఓకే, వస్తే కోరంటీ హాస్పిటల్లో వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా పోనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన సదరట పెద్ద ఆయన, అరే బాబు నువ్వు ఉండగలుగుతావా అంటే, నాకు జన్మనిచ్చింది దేవుడు, ఆ రూపంలో వీళ్ళు నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు, నేను వారి సేవ చేసుకుంటా అని చెప్పి చేతులతో 2 in 1 ఎత్తిపోసి ఆ 75 మంది పిల్లల్ని బతికించడం మొట్టమొదటి వరం నాకు. ఎన్ని సంవత్సరాలు చేసారు అట్లా? సంవత్సరాల నెలల? లేదు, ఒక 15 రోజులు కష్టపడ్డాను. 15 రోజులు సార్. 15 రోజులలో వాళ్ళు సివియర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఎత్తిపోసే క్రమానికి చాలా వీళ్ళు డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడేది. ప్రతి వాళ్ళు కూడా 2 in 1 పోతూ ఉండే ఎత్తిపోసడం కష్టమయ్యేది. కానీ నేను దేవుణ్ణి నమ్ముకొని నేను సేవ చేయాలి, వాళ్ళు బతకాలి అని చెప్పి తపనతోని ప్రేమతోని వాళ్ళను బతికించడం వల్ల మొట్టమొదటి సక్సెస్ ఆ దేవుడు ఇచ్చినటువంటి వరం, నాకు సేవ చేసే భాగ్యం అది ఇచ్చింది. ఆ తర్వాత అదే పాఠశాలలో కొంతమంది పిల్లలు కొట్లాడుకోవడం, వాళ్ళు వచ్చి నాకు తాకడం వల్ల నా తలకాయ పలిగింది సార్. నా తలకాయ పలగడం వల్ల ఎందుకు వాళ్ళెవరో డెట్టేసుకుంటే నేను పోయి ఇనుప తలుపు గుద్దుకున్నా. మీరు ఆపనికి పోయిలా? లైన్లో భోజనానికి నిలబడ్డాం. ఆ ఒత్తిడి వల్ల నేను కింద పడిపోయినా, చిన్నగా పక్క పలసగా ఉంటాయి కాబట్టి. అది ఎత్తుకోవడం తలక పలిగింది. దాంతో తిరిగి మళ్ళీ మా నాన్నగారికి ఉత్తరం రాయడం వల్ల మళ్ళీ తీసుకుపోయి మళ్ళా తెలుగు మీడియంలో 4వ తరగతులు జాయిన్ చేశారు సార్. ఓకే, ఈ 2 సంవత్సరాల గ్యాప్ మళ్ళీ 4వ తరగతి అయిపోయింది. ఆ 4వ తరగతి 3 నెలలే ఉన్నాను. ఆ నుంచి మళ్ళీ వర్ధనపేట ప్రైమరీ స్కూల్లో నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్ బ్లాక్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 10వ తరగతి వరకు నేను వర్ధనపేటలోనే బాల్యం అంతా కూడా అక్కడ విద్యాభ్యాసం చేశాను. చేసే క్రమంలో నాకు చదువు పట్ల ఆసక్తి ఎక్కువ. ఏ గురువుగారు చెప్పినా ఆ పాఠం చెప్పేటప్పుడు ఏమాత్రం నా మనసును పక్కదో పట్టించకుండా మాత్రం ఉండేవాడిని నేను. అదొక్కటే నా అదృష్టం కావచ్చు. ఈరోజు ఈ దర్శన భాగ్యం మీ ముందు మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు. ప్రతి టీచర్ కూడా చదివే క్రమంలో నన్ను క్లాస్ లీడర్గా పెట్టారు. నేను పుట్టింది మాదిగ కుటుంబంలో, దళితుని నేను. చిన్నప్పుడు మా నాన్న పనిచేసేది, ఎట్టి పని చేసేది, చెప్పులు కుట్టేది, పంచర్లు అతికిచ్చేది, బట్టల షాపులో పనిచేసేది, తోల షాపుల్లో పనిచేసేది సార్. సిగ్గుపడకుండా బతకడం అనేది మా నాన్నగారు నేర్పిన మాట. అయితే ఆ చదివే క్రమంలో గోపాల్చారి సార్ గారు 10వ తరగతి పిల్లలకు చెప్పేటువంటి సంస్కృత పద్యాలు ఏవైతే ఉంటాయో నాతో కూడా వాళ్ళని కూర్చోబెట్టేసి నన్ను వినేటట్టు చేసే భాగ్యం కూడా కల్పించాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏకసంతగ్రహిని. ఆ ఏకసంతగ్రహి రావడం ఒక్కసారి వినంగానే మా గురువుగారు ఎలా అయితే నాకు నేర్పించేవాడో అలాగే నేను ఒక పద్యం, శ్రీకృష్ణుని గురించి ఒక పద్యం చెప్పాడు సార్. ఆ పద్యం ఏంటంటే, కస్తూరి తిలకం లలాట పలకే భక్షౌస్తులే కౌస్తూభం నాసాగ్రే నవభక్తికం
కరతలే చకలయంచ ముక్తివలిం గోపశ్రీ పరివిష్టితే విజయతే గోపాల చూడామణి. ఇది నాకు 10వ తరగతిలో చెప్తూ ఉంటే 6వ తరగతిలో ఉన్న నన్ను వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని నాకు వచ్చినట్టు చేసినటువంటి గోపాల్చారి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అట్లా భాష పట్ల మక్కువ పెంచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే మాట కూడా వారి దారినే నేర్చుకున్నాను. నేను 8th క్లాస్కి వచ్చేసరికల్లా తెలుగు శబ్దరత్నకరాన్ని 3 సార్లు దాన్ని అది మళ్ళేశాను. మా నాన్నగారు చెప్పేది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 4 పదాలు రోజు నేర్చుకోవాలరా అని చెప్పి మా నాన్న నాకు చదువుకోకపోయినా నాకు ప్రేరణ అందించేటువంటి వాడు. అదే ప్రేరణ ప్రతి అక్షరం నుంచి 4 పదాలు నేను బట్టి నేర్చుకొని తెల్లారికల్లా బైహార్ట్ చేసేటువంటి వాడిని. అటు హిందీ కావచ్చు ఇటు తెలుగు కావచ్చు రెండింటి మీద పట్టు సాధించాను. కానీ ఇంగ్లీష్లో సాధించలేకపోయాను. ఎందుకంటే అది నాకు దొరకలేదు. ఓకే. కానీ మా నాన్నగారు పోయినప్పుడల్లా ఇంటికి పోయినప్పుడల్లా సాయంత్రం పోగానే మంచిగా పల్లికాయలు కాల్చిపెట్టేసేది కొడుకొచ్చింది కదా అని. ఆ రేడియోలో పాటలు వస్తూ ఉంటే తను కైగట్టేవాడు పాటలు. మా నాన్నగారు కైగట్టేవారు. ఆ రోజులలో ఫేమస్ పాట ఏంది, రజాకార్ల మీద ఉండే వచ్చే పాట అది, దొరయేంద్రో దొరపోకడేంద్రో అని పాట. అది పాడుతుంటే అరే అయ్యా ఆయన అట్ట రాసిండ్రా, నువ్వు ఎట్ట రాస్తావో నీకు నచ్చినట్టుగా నువ్వు రాయిరా అని చెప్పి ఆ రకంగా నన్ను ప్రేరేపణ కలిగించినటువంటి వాడు మా నాన్నగారు. మా నాన్నగారు రాయిరా ఎట్ట రాస్తావో చూద్దామని చెప్పి అనేవారు. మా అమ్మ కూడా మంచి మంచి పాటలు పాడుతూ నన్ను బుజ్జగించేది బాగా. ఎందుకంటే కొంచెం అమాయకత్వం మంచి గుణవంతుని కాబట్టి నన్ను అక్కును చేర్చుకొని కష్టమైన పని నాకు చెప్పకుండా ఈ యొక్క చదువుకే వీడిని అంకితం చేయాలని చెప్పి నన్ను కావాలని చెప్పి చదువు 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 అని చెప్పి నా ఎమ్మడిపడి నన్ను చదివించి విద్యాబుద్ధులు నేర్పించిండ్రు మా నాన్నగారు. 10th క్లాస్లో ఒక సంఘటన జరిగింది. ఆ 10th క్లాస్లో ఒక సంఘటన కారణం ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ జరుగుతూ ఉంటే తప్పుడు నేరంతో నన్ను పోలీసులు పట్టుకుపోయారు. ఎందుకు? ఈయన నక్సలిజం పాటలు రాస్తారని చెప్పి నన్ను తీసుకుపోయారు. ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఎగ్జామ్లోకి వెళ్ళి పట్టుకుపోయారు. బోర్డ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే అక్కడ మా ఇంటికి పోతే మా ఇంటికాడ నేను రాసిన 6వ తరగతి నుంచి రాసిన జానపద గీతాల పుస్తకాలు పట్టుకొని వచ్చి తప్పుడు కేసు నా మీద పెట్టేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఎగ్జామ్ రాసినా లేదా? రాసిన తర్వాతనే ఆ రోజు ఫస్ట్ మా పావుగంట ముందే అయిపోయింది. ఓకే. ఆ పోలీసులు కూడా ఎస్ఐలు కూడా అందరు నాకు పరిచయమే. నేను ఫుడ్ లీడర్గా ఉన్నాను కాబట్టి. ఓకే. ఎందుకంటే సాయంత్రం పూట వాళ్ళు వచ్చి నాతో సంతకాలు తీసుకుని పోయేవాళ్ళు. నేను కూడా వెళ్ళేటప్పుడు గురుభక్తిగా గురువులకు ఏ రకంగానైతే నేను నమస్తే పెట్టుకుంటూ పోయేవాడినో పెద్దవాళ్ళు కనిపిస్తే పాదాభివందనం చేసినట్టు నమస్కరిస్తూ పోయేటువంటి వాడిని. అదొక్కటే తిరిగి నన్ను కాపాడింది. అవన్నీ పరిశీలించిన తర్వాత ఎవరు మన అప్పుడు జంగారెడ్డి గారు ఎంపీ గారు, తర్వాత మన అది ఈయన ఆరోగ్యం ఎమ్మెల్యే గారు ఎస్పీ దగ్గరికి వచ్చి ఆ పాటలను పరిశీలిస్తే అరే వాడు ఒట్టి అమాయకుడురా, వాడు ఒట్టి జానపదాలు రాసింది, మన దగ్గర ఏమీ లేదురా, అనవసరంగా మనం పట్టుకొచ్చిర్రు అని చెప్పి నన్ను తిరిగి వాళ్ళకి విడుదల చేసి తెల్లారి ఎగ్జామ్ హాల్కి నన్ను కేసు లేకుండా చేసి నన్ను పంపించినటువంటి వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. అక్కడి నుంచి ఆ తర్వాత నా కొడుకు ఎక్కడ ఆగవైతుడు అని చెప్పి నా వల్ల మా నాన్నగారికి పోలీసు దెబ్బ కొట్టడం వల్ల అక్కడ ఏడు పుట్టింది నాకు. నేను చెయ్యని తప్పుకు మా నాన్నకు తిప్పబడ్డది కదా అని అప్పుడు పుట్టింది నాకు బాధ. ఆ తర్వాత నా కొడుకు ఇక్కడ ఉంటే ఆగమవుతాడని చెప్పి నాన్న నువ్వు హైదరాబాద్లో చిన్నమ్మ దగ్గర ఉండి ఇంటర్మీడియట్ చేసుకోపోరా, అక్కడనే ఉండరా, ఈ పేరు నుంచి బయట పోవాలను అని చెప్పేసి నన్ను న్యూ గవర్నమెంట్ కాలేజీ నేరడ్మెట్లో ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ చేశారు. లాలపేటలో విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ చదువుతూ అక్కడ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ అనర్గళంగా ఏకసంత గ్రహం చెప్పంగానే నేనే ఒక లెక్చరర్ల కంటే ముందు డిసెక్షన్ చేయడం, పిల్లలకు చెప్పడం, అప్పటి నుంచే విద్య పట్ల బాగా నాకు ఆసక్తి అన్నట్టు ఉండి సాయంత్రం పూట హాలిడేస్లలో 88, 89లలో సురేష్ ప్రొడక్షన్ గారికి, తర్వాత అన్నపూర్ణ స్టూడియోకి, మన దాసరి గురువుగారి దగ్గరికి ఈ పాటల పిచ్చి నాకు ఉంది కాబట్టి అక్కడ మాకు తెలిసిన అతను సుధాకర్ రెడ్డి గారు బాగా పరిచయం నాకు. ఇక్కడ జనగాం దగ్గరనే వాళ్ళ విలేజ్. అరే మన తెలంగాణ వాసి వరంగల్ బిడ్డడు, నా దగ్గర రచనలు మంచుకున్నాయని చెప్పి నన్ను నక్కున చేర్చుకొని కొంతకాలం షూటింగ్లలో ఆయనతో పాటు తిప్పుకుంటూ పోవడం వల్ల పాటలు రాసే క్రమంలో ఏ రచయిత దగ్గరికి పొమ్మంటే అసిస్టెంట్గా నేను అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి పాటలు రాసే క్రమం నేను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాడిని. అంతవరకే ఉన్నాను. కానీ చివరికి ఎప్పుడు నేను బయటపడ్డా అంటే అలజడి సినిమా షూటింగ్ అవుతున్నది. అలజడి సినిమాకు పాట రాశాను. దాసి నరసింహరావు గారికి ఠాగూర్ ఆడిటోరియంలో సన్మానం జరుగుతున్నది. నేను డాక్టర్ సి నారాయణ గారి దగ్గరికి పోయాను.
పోతరికైన డయాస్ మీద ఉన్నాడు. బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా పరిచయం పెరిగి ఆయన నాకు లెటర్ రాసిచ్చాడు. నువ్వు బాగా రాస్తున్నావురా, నువ్వు మళ్ళొక్కసారి డాక్టర్ సత్యనారాయణ గారి కలువురా అని చెప్పి. అది పట్టుకొని అక్కడికి పోయిన తర్వాత ఆ పాట చూసి, అరే నువ్వు పొద్దున ఆఫీస్కి రారా అంటే, నేను మార్నింగ్ ఆయన వైస్ ఛాన్సలర్గా ఉంటే ఆఫీస్ కాడికి వెళ్ళాను. వెళితే ఏదిరా నాకు చూపించు, ఒకసారి చూపించు, సంవత్సరం రకాచి నా దగ్గరికి వస్తున్నావు కదరా, నీ గురించి నాకేం తెలియదు, నువ్వు పాటలు రాస్తే అసిస్టెంట్ అనుకున్నాక నువ్వు పాటలు రాస్తావన్న సంగతి నాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ పాట వినిపించరా ఏందని చెప్పంటే వినిపించాను. ఆ పాట ఏంటంటే, నేను చదివింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆ ఫస్ట్ ఇయర్లో అంత పదాలు రాసివని చెప్పి చాలా దగ్గర తీసుకొని నాకు జ్ఞానం కలిగించినటువంటి గురువుగారు డాక్టర్ సత్యనారాయణ గారు. అలజడి 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 అలజడి, ఆ దుర్మదాంత దుష్యసేన దుష్టులపై అలజడి, అరాచకం సృష్టించిన కీచకులపై అలజడి, ఉద్యమాల ఉప్పెనలో ఉప్పొంగిన అలజడి అని అనగానే కుర్చీ దగ్గర కూర్చొని లేచి నన్ను అదుముకొని రాజశ్రీ గారికి డైరెక్ట్ ఫోన్ చేశాడు. ఒరే రాజశ్రీ, నువ్వు తీసే సినిమాకి ఈ పాట బాగుంది, వరంగల్ కూడా బాగా రాశాడురా అంటే, అప్పటికే సగం షూటింగ్ అయిపోయింది అన్నగారు అని చెప్పి అని చెప్పడం వల్ల అప్పుడు అడిగాడు, నీ పేరేందిరా అంటే, నా పేరు రాములు అని చెప్పాను. నీ వయసు ఏందిరా అంటే 17 సంవత్సరాలు చెప్పాను. 17 సంవత్సరాల వయసులో పాటలు రాస్తాను అని అన్న వ్యక్తిని నిన్నే నా జీవితంలో చూస్తున్నానని చెప్పాడు. కానీ ఒక ఉపదేశం ఇచ్చాడు నాకు, బిడ్డ హైదరాబాద్ ఇది, ఇక్కడ సినిమా ఫీల్డ్లు పాట అని పిచ్చి పట్టుకుని ఉంటే కాళ్ళ చెప్పులు అరుగుతాయి, కాళ్ళు కూడా అరిగిపోతాయి, చివరికి నువ్వు ఆగమవుతావు, వెంటనే వెళ్ళు అని చెప్పి ఏమన్నాడంటే, ఉడుకు రక్తంతో ఊహించేది ఊహ కాదు, ఆలోచించేది ఆలోచన కాదు, రాసేది పాట కాదు, అనుభవాన్ని అనుభవించుకొని ఆలోచించి రాసేవాడే రచయిత అవుతాడు రా, అప్పటిదాకా గొప్పగా చదువుకో, పెద్దవాడి వేదిక మళ్ళొకసారి ప్రయత్నం చేసుకో అంటే, అప్పుడు తిరిగి మళ్ళా హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ నేను ఇంటికి వచ్చేసి తొర్రూరులో తిరిగి విద్యాభ్యాసం మళ్ళీ కొనసాగించాను. అప్పటికే అహానా పెళ్ళంట, రక్త తిలకం, బ్రహ్మపుత్రుడు, ఈ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నాకు ఆధారంగా అవి చూసినటువంటి నా శంకరన్నలు, సారంగపాణిలు, మాకంటే ముందుగా వెళ్ళినటువంటి వాడి తమ్మి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు హన్మకొండకు రా, అక్కడెక్కడ పెడతామని చెప్పి తొర్రూరులో ఉన్నటువంటి వాడిని నన్ను తీసుకొచ్చి ఇక్కడ తొర్రూరు మన సమతా స్కూల్లో ఒక టీచర్గా నన్ను విద్యాభ్యాసం అంటే టీచర్గా పెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో నేను చదివింది ఇంటరే. ఎప్పటికీ అప్పుడు ఏ సబ్జెక్ట్ సార్ ప్రైవేట్గా? ప్రైవేట్లో నేను చదివిందేమో ఇంటర్ సైన్స్, కానీ చెప్పేది ఈ హన్మకొండకు వచ్చినాక హిందీ చిన్నప్పటి నుంచే బాగా దారుణంగా మాట్లాడతాను. అటు ఉర్దూ అనుభవం ఉంది, ఇటు అరబ్బీ అనుభవం ఉంది, కాబట్టి హిందీ అనేది చాలా సులభం కాబట్టి అదే ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు పాటలు రాయడానికి సమయం కావాలి కాబట్టి, సైన్స్ చెప్తే రోజు రీసెర్చ్ చేయాలి కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి ఇది ఎంచుకున్నాను నా జీవిత లక్ష్యానికి. దాంతో పొందాక పాటలు అది స్కూళ్ళలో చెప్పేది రోజుకు 14 పీరియడ్లు చెప్పేది. ఒక స్కూల్లో 14 పీరియడ్సా? ఒక్క స్కూల్లో 6 పీరియడ్, 5 పీరియడ్లు చెప్పేది. మిగతా ప్రైవేట్ స్కూళ్ళల్లో సెయింట్ పీటర్ నారాయణ రెడ్డి సెయింట్ పీటర్ స్కూల్ కావచ్చు, శారదా విద్యానికేతన్ కావచ్చు, తర్వాత ఇక్కడ విద్యానికేతన్ కావచ్చు, తర్వాత చాలా స్కూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకటే పీరియడ్ 10th క్లాస్ పిల్లలకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రాములు అని చెప్పి నా దగ్గరికి ప్రైవేట్ యాజమాన్యం వచ్చేసి నాతోని చెప్పించుకొని పిల్లలకు సుమారుగా 100కు 99 మార్కులు వచ్చినట్టుగా నాతో పేపర్ తయారు చేసుకొని చెప్పి నన్ను ఆదుకున్నటువంటి దేవుళ్ళు వాళ్ళంతా. నాకు పూటకు గతి లేదు, 100 రూపాయలు చేతులు లేవు. ప్రతి ఒక్కరు కూడా నా మంచితనాన్నే పెట్టుబడి పెట్టి నేను చెప్పే చదివే గొప్పదనుకొని నాకు వాళ్ళు ఇచ్చే రూపాయితో నా జీవితము, నా కుటుంబం గడిచింది తప్ప నాకెవరు కూడా ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను సంపాదించిన రూపాయి ఏదైతే ఉందో, నాకు వచ్చిన పాటలకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి శంకరన్న దగ్గరనే ఉన్నాయి. దాదాపు 10 క్యాసెట్ల డబ్బులు సారంగపాణి దగ్గరనే ఉన్నాయి. చచ్చిపోయే ముందు దేవుళ్ళు ఎక్కడున్నారో, నేను ఇల్లు కట్టుకుంటున్నాను తమ్ముడా, నీ రుణంలో పడి చచ్చున్నా అని చెప్పి బాజాప్తా నాకు చెప్పి చనిపోయినారు. వాళ్ళు ఇచ్చిన పేరు మాత్రం సార్థకత అయిపోయింది. వాళ్ళకు దాదాపు ఒసేనా మర్దల్ పిల్ల చాలా ఫేమస్, సారంగపాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ చేయడానికి కారణభూతమైనటువంటి ఒసేనా మర్దల్ పిల్ల క్యాసెట్, బస్సెక్ క్యాసెట్లు చాలా ఫేమస్. దాదాపు 150,000 క్యాసెట్లు పోయినాయి ఆ రోజులలో, అంత మంచి పేరు. తర్వాత అశ్విని కంపెనీ బెంగళూరు, రామ్ ప్రసాద్ వర్మ గారు కన్నడంలో యోగి సినిమా ప్రొడ్యూసర్, ఆ డబ్బుతోనే ఆయన ప్రొడ్యూసర్ అయినని చెప్పి గొప్పగా ఆయన చెప్పడం నాకెంతో సంతోషదాయకమైంది. ఇది ఆ బాల్యంలో జరిగినటువంటి విషయం. అది ప్రేక్షకులకి ఇప్పుడు ఒక సాంగ్, మళ్ళీ మీరు రాసినటువంటి పాటలలో మీరు నాకు తెలిసి ఒక 5 నుంచి 6 వేల వరకు పాటలు రాశారని చెప్పేసి విన్నాను. అందులో నుంచి మళ్ళీ ఒక్కసారి ఏదో ఒకటి పాట.
మర్దలా మర్దలా వసి మర్దాలు పిల్ల మంచుకున్నంత మనసున్నదాన మర్దలా మర్దలా ఓయ్ మర్దాలు పిల్ల మంచుకొండందా మనసున్నదాన మాటన్న మాట్లాడలేవా నాతో బాసన్న నువ్వు చేయలేవా మాటన్న మాట్లాడలేవా నాతో బాసన్న నువ్వు చేయలేవా రాళ్ళల్లో రప్పల్లో ముళ్ళల్లో కంపల్లో తిరిగి తిరిగి కాలు సిల్లులయ్యేనే మర్దలా మర్దలా వసి మర్దాలు పిల్ల మంచుకుండంతా మనసున్నదన్న మాటన్న మాట్లాడలేవా నాతో భాషన్న నువ్వు చేయలేవా చేతిగాజులా సప్పుడుంటే నా గుండెల్ల గుబులాయనే కళ్ళగాజల్లా సప్పుడింటే నా గుండెల్ల సెగరేగేనే చేతిగాజులా సప్పుడుంటే నా గుండెల్ల గుబులాయనే కళ్ళగజ్జలా సప్పుడుంటే నా గుండెల్ల సెగరేగేనే పాత గోడ నెక్కి చూడబోయినే పాడు బురదలోనే పడ్డానే పాత గోడ నెక్కి చూడబోయినే పాడు బురదలోనే పడ్డానే పాడు బురదలోన పడ్డ నన్ను చూసి పాడు బురదలోన పడ్డ నన్ను చూసి పక్కుమంటూ నవ్వుకుంటివే మర్దలా మర్దలా వసి మర్దాలు పిల్ల మంచుకొండంత మనసున్నదాన మర్దలా వా నిజంగా అంటే ఇవి జానపద సంబంధించినటువంటి పాటలు మర్దలు అనుకుంటా రాశులు మీరు ఎనీ రీజన్స్ అంటే అప్పుడు ఎలాంటి సంఘటనలు మిమ్మల్ని కలిసి వేసాయి ఈ విషయం ఏంటంటే నాకు ఒక కవి యొక్క కలం వస్తువు యొక్క దృష్టిలో మనసుతో కూడుకొని నిండుకున్నప్పుడే ఆ పాటకు ప్రాణం వస్తుంది అంతే. ఇప్పుడు మర్దలని రాశులు ఎన్ని టాపిక్ తీసుకున్నారు అంతే. స్వతహాగా నేను ఎవరి మీదనో దృష్టి పెట్టుకుని రాసింది కాదు. ఒక పాఠకుడు ఒక విషయాన్ని తీసుకుంటే లోతట్టుగా రీసెర్చ్ చేసి చేసి అనుభవాన్ని పుచ్చుకున్నప్పుడే ఆ పాటకు ప్రాణం వస్తుందని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు కాబట్టి లీనంగా ధ్యానంగా రాశారు. రైట్. మీ గురించి నేను చాలా విన్నాను, 5,000 నుంచి 6,000 వరకు పాటలు రాశారని చెప్పేసి. అవన్నీ బుక్స్ రూపంలో ప్రింటెడ్ అయినాయా? ఫస్ట్ పదాల పల్లకి అని చెప్పి ఒకటి వచ్చిందండి, అందులో జానపద గీతాలు ఉన్నాయి. తర్వాత రెండవ బుక్ మహాగేయ ప్రస్థానం అని చెప్పి అన్ని దేశభక్తి గీతాలే. దాంట్లో చాలా అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. తర్వాత జానపదాల గీత ఇప్పుడు రాసిన పాటలన్నీ కూడా పాడిన పాటలు కూడా ఆ పదాల పల్లకి పాటలోనే ఉన్నాయి. తర్వాత నేను రాసినటువంటి పాటలు దేశభక్తి గీతాలు, అది కూడా మన ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట వినిపిస్తాను. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం గొప్పతనము. ఒక్క నిమిషం, మీరు ఇప్పటిదాకా ఎన్ని బుక్స్ ప్రింటెడ్ అయినాయి? ఇప్పటి వరకు 2 అయినాయండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను బుక్కులు ప్రింట్ చేయలేకపోయాను. కానీ మార్కెట్లో దాదాపు 500 పాటలు ఉన్నాయి. అవునా? 500 పాటలు. 2 బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇవి సుమారుగా పదాల పల్లకి విశాలాంధ్రలో ఉన్నదండి. ఇది కూడా విశాలాంధ్రకు పంపించాను, ఇంకా వారికితో నాకు అగ్రిమెంట్ కాలేదు. ఓకే, రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి. ఓకే ఓకే. శీర్షిక సార్? ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా. ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా. రైట్ రైట్. ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా, భరత జాతి గుండెలలో నిలిచిన జెండా, భరతమాత సంకెళ్లను తెంచిన జెండా, భరతమాత సంకెళ్లను తెంచిన జెండా, భావి భారతాన వెలుగుతుంది కన్నుల నిండా. ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా, భరత జాతి గుండెలలో నిలిచిన జెండా, గగనానికి ఎగిసిన త్రివర్ణ పతాకం, ప్రతి మనిషిని స్పందింప చేసే పతాకం, జాతిపిత బాపూజీ కలల పతాకం, జాతిపిత బాపూజీ కలల పతాకం,
నవభారతాన నాటుకున్న క్రాంతి పతాకం ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా భరత జాతి గుండెలలో నిలిచిన జెండా జాతీయ సమైక్యత సమత పతాకం ప్రతి గుండెను స్పర్శించే సమర పతాకం బాసిల్లుచున్న భారతి కలల పతాకం బాసిల్లుచున్న భారతి కలల పతాకం నవకాంతులీను స్వరాజ్యాన శాంతి పతాకం నవకాంతులీను స్వరాజ్యాన శాంతి పతాకం ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా భరత జాతి గుండెలలో నిలిచిన జెండా రూపుదిద్దుకున్న భారతాన జాతీయ చిహ్నం రూపురేఖలున్న నవతరాన భారత చిహ్నం రూపుదిద్దుకున్న యువ నవశక్తికి చిహ్నం భారతీయులు గర్వించే భారత చిహ్నం ఇది భారత చిహ్నం ఎగిరింది ఎగిరింది జాతీయ జెండా భరత జాతి గుండెలలో నిలిచిన జెండా భరత జాతి గుండెలలో నిలిచిన జెండా నిజంగా ఇవి అంటే ట్యూన్ మీరే సెట్ చేసుకుంటారా? నేనే ట్యూన్ మీరే సెట్ చేసుకుంటారు. ఎవరి బాణి కొత్త ట్యూన్లు ఉంటాయని నా దగ్గర ప్రతి బాణి కూడా కొత్తగానే ఉంటుంది. ట్యూన్ ఎట్లా సెట్ అవుతుంది మీకు? అంటే నేను ఎప్పుడైతే ఒక టాపిక్ అనుకుంటానో నేను ఈ టాపిక్ ఎలాంటి బీజం ట్యూన్ను నేను తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి దానికోసం శోధిస్తూ ఉంటా బాగా. అది నాకు కరెక్ట్గా పంచ్ అయినప్పుడే ఆ పాట రాస్తా. ఓకే, అప్పటిదాకా దాన్ని ముట్టుకోను. సమాజ శ్రేయస్సు సమాజ హితం కోసం ఇప్పటిదాకా మీరు చాలానే పాటలు రాస్తుండొచ్చు నాకు తెలుసు. ఓకే, సో సమాజం కోసం ఇంకేదైనా పాట ఉందా? ఉంది. సమాజం అంటే పుట్టుడు గిట్టుడు. ఈ సమాజంలో సృష్టిలో భాగంగా ఒక మనిషి ఎలా పుట్టాడు, ఎలా చేస్తాడు, ఏవి మన వెంట రాలేదు, వెళ్ళేటప్పుడు మన వెంట ఏవి రావు అనే కాన్సెప్ట్తో కూడుకున్న పాట. ఏదిరా నీది కులమో, ఏదిరా నీది మతమో, ఏదిరా నీది కులమో, ఏదిరా నీది మతమో, తల్లి కడుపుల పెరిగినప్పుడు పురుడు నీకు పోసినప్పుడు నీకు తెలుసా కులము ఏదో, నీకు తెలుసా మతము ఏదో, పురిటి నొప్పుల బాధపరచి పుడమి తల్లిని నిండు తలిచి, పురిటి నొప్పుల బాధపరచి పుడమి తల్లిని నిండు తలిచి, మనసు కలలా జోలపరచి రక్తముద్దగా నిన్ను మలచి, తల్లడిల్లి అరుపులచి తనువు నీకు ఇచ్చరా, తల్లి తనువు నీకు ఇచ్చరా. ఏదిరా నీది కులము, ఏదిరా నీది మతము, ఏదిరా నీది కులము, ఏదిరా నీది మతము, పుట్టినప్పుడు ఒంటి మీద నూలు పోగుతో పుట్టలే, ఆడముగానే తేడ తెలిసి జన్మ నీకు ఇవ్వలే, పుట్టెడప్పుడు కట్టుబొట్టు ఎంటరాలే నమ్మరా, జీవజాతులు ఎన్ని ఉన్నా మనిషి జాతి గొప్పరా, మనిషి జాతి గొప్పరా. అరే బొట్టు కోసే మంత్రసాని మనిషి కునమని కోసెరా, నీళ్లు జల్లే ముసలి తల్లి మనిషి మతమని చల్లెరా. అరే తొట్ల వేసే ఆడవాళ్ళు మనిషి గుణమని వేసెరా, జోల పాడే అమ్మ లక్కలు మనిషి పాటని పాడెరా. ఏదిరా నీది కులము, ఏదిరా నీది మతము, నువ్వు తాగే తల్లి పాల గుణము ఏదో సోదరా, నువ్వు తిన్న బువ్వ ముద్ద మతం ఏదో చెప్పరా. అరే డొక్కమాడి అరిసె నీకు ఆకలి ఏ కులమురా,
అరే డొక్కమాడి అరిసె నీకు ఆకలి ఏ కులమురా, తూప కలిగితే తాగనీళ్ళ నీటిది ఏ మతమురా, నీటిది ఏ మతమురా. ఒళ్ళు కప్పున గుడ్డ పేగు కులము పేరు తెలుసునా, కాళ్ళ కింద నలిగ చెప్పుల మతం ఏదో చెప్పరా. అరే నువ్వు పీల్చే గాలి కంట కులము లేదు సోదరా, అరే నువ్వు పీల్చే గాలి కంట కులము లేదు సోదరా. నువ్వు నడిసే నేల తల్లికి మతము లేదు సోదరా. ఏదిరా నీది కులము, ఏదిరా నీది మతము. బొట్టు టోపీ సిల్వతోని పుట్టలేదు ఎవడురా, డబ్బు గర్వం బుద్ధితోని కట్లుబాట్లు ఏలరా. చెప్పలేదు దేవుడంట, చెప్పలేదు దేవుడంట కులము పేరు నీకురా. మాట మార్చే భక్తులంతా మతము చుట్టూ తిప్పురా, నిన్ను మతము చుట్టూ తిప్పురా. కులము కులమని కులికెటోళ్ళ కుతికనంట కోయరా, మతము మతమని మూలికెటోళ్ళ బుద్ధినంట మార్చరా. అరే అంటరాని వారు అంటే దళిత డప్పై మోగరా, జాతి గీతి పేరు పెడితే ఎర్ర పొద్దై మండరా. కులం కన్నా గుణం మిన్న చరిత నువ్వై రాయరా, కులం కన్నా గుణం మిన్న చరిత నువ్వై రాయరా. మతం కన్నా మనిషి గొప్పని మనుష చరితై చాటరా. మనిషి మనిషికి విలువనిచ్చే విల్లు నువ్వై నిలువరా. నీతి జాతి గల్ల మనిషి నేను అంటూ సాగరా, నీతి గల్ల మనిషి నేను అంటూ నువ్వు సాగరా. యా నిజంగా ఇప్పుడు మీరు మీరు అన్ని పాటలు ఓకే ఎక్సలెంట్గా ఉన్నాయి, పాడుతున్నారు. ఇప్పుడు ఈ బుక్ ప్రింట్ అయి బయటికి పోయింది, ఇప్పుడు కొంటారు చదువుకుంటారు. దీన్ని మీరంటే మీకు తెలుసు ట్యూన్ ఎట్లా ఏంటి అని చెప్పేసి మీకు అంతా తెలుసు. అన్నోన్ పర్సన్ తీసుకుంటాడు కదా, ఎవరో తీసుకుంటారు కదా, వాళ్ళు దీన్ని ట్యూన్ ఎట్లా సెట్ చేసుకోవాలి? మార్కెట్లో ఉన్నాయి పాటలు దాదాపు 46 పాటలు 45 పాటలలో సుమారుగా ఒక 20-25 పాటలు మార్కెట్లో ఉన్నాయి దేశభక్తి గీతాలు. వీటి ట్యూన్స్ దొరుకుతాయా? ఉన్నాయి. ఎట్లా దొరుకుతుంది వాళ్ళకి మార్కెట్లో? మామూలుగా మనం ఇప్పుడు సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో సినిమాల పేరు చెప్పుకోవాలి. ఓకే. తర్వాత దేశభక్తి గీతాలలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి పాతవి వెనకట, వాళ్ళ దగ్గర పోతే డౌన్లోడ్ చేసి ఇస్తారు. రైట్. సినిమా గురించి వచ్చింది కాబట్టి మీరు ఇప్పటిదాకా ఏ సినిమాలలో పాటలు రాసి? నేను సినిమా రంగ ప్రవేశానికి 88 నుంచి నా నడవడి దీన్ రాజు గారని, నేను సినిమా ఫీల్డ్కి పోయినప్పుడు ఆయన బ్యాంక్ ఆఫీసర్. ఓకే. ఆయనతో ఉన్న పరిచయంతో ఆయన రాసిన ప్రేమించుకుందాంరా సినిమా స్టోరీ నాతో చర్చల్లో కూర్చున్నప్పుడు ఈ కర్నూలు బుర్జ్ దగ్గర ఈ సీన్ ఎట్లా ఉంటుంది రాము అన్నప్పుడు నేను సలహా ఇచ్చాను. అది ప్రేమించుకుందాంరా సినిమాలో వచ్చింది. తర్వాత ప్రతి సినిమా వారు రాసేటప్పుడు నాతోని చిన్నోడైనా ఆయన కంటే ముందు సినిమా ఫీల్డ్కి పోయిననే ఉద్దేశంతో నన్ను సలహాలు సూచనలు అడిగేవాడు. నేను కూడా ఇప్పటికీ ఆయనకు కమ్యూనికేషన్లో ఉన్నాను. తర్వాత నాకు కలిసిందామ్రాలో పాట రాయించడానికి అవకాశం ఇచ్చారు. రికార్డింగ్ అయ్యే సమయంలో మా నాన్నగారు జరిగిపోయారు. దానివల్ల సురేష్ బాబు గారు, రామనాయుడు గారు అందరూ కూడా బాధపడ్డారు. ఒరే రామా, నీ అదృష్టం నిన్ను వరిస్తుంది అనుకుంటే ఇట్లయిపోయింది కదరా అని చెప్పి ఉదయ్ శంకర్ గారి డైరెక్షన్లో కలిసిందామ్రాకు రాసిన ఒక పాట. అది రికార్డింగ్ కాకుండా ఉండడం వల్ల తిరిగి మళ్ళా ఇంకో సాంగ్ చంద్రబోస్ గారు అటాసా వన్గగట అనే పాట, ఇది నచ్చావే పాలపిట్ట అని చెప్పి ఆ పాటకు ముందు నా పాటే ఉండే. అది నా దురదృష్టం. ఆ సినిమా అయిపోయింది. ఆ తర్వాత సినిమా ఇదే పద్ధతిలో వెళ్తూ 99లో సమ్మక్క సారక్క కూడా నాకు గురుగారు రాయించారు. ఇది మన దాసనారాయణ గారు పాత పరిచయాలు తీసుకొని అందులో స్వర్ణ భారతం సీన్ వచ్చింది. ఆ స్వర్ణ భారతం సీన్కి నాతో రాయించాడు. వందే మాతరం గారు ట్యూన్ ఇచ్చారు. నారాయణమూర్తి వాళ్ళందరూ సుధాలక్ష్మి తేజ ఒక 6 పాటలు ఇచ్చారు. వాళ్ళకెళ్ళి వాడు నాకు చిన్నప్పటి నుంచి శిష్యుడురా, తప్పనిసరి ఒక పాట ఇవ్వాల్సిందని చెప్పి నాతో రాయించాడు. ఆ పాట ఏంటంటే అందులో స్వర్ణ భారతం సీన్లో
ఇదా స్వతంత్రం, ఇదేనా మనకొచ్చిన స్వాతంత్రం. ఇదా స్వతంత్రం, ఇదేనా మనకొచ్చిన స్వాతంత్రం. ఎక్కడ చూసిన గాని హింసావాదం, ఏ దిక్కున చూసిన గాని హింసావాదం అని ఈ పాటను రాయించాడు. ఓకే, మీరు అంటే నాకు తెలిసి మీరు సినిమా ఫీల్డ్లో అప్పటికే వెళ్తున్న క్రమంలో మీరు అల్లా ఉండుంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకు మీరు అయితే డ్రాప్ కాలేదు. నేను సినిమా పాటల కోసమే బతికినన్ని రోజులు నేను ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటూ సినిమా ఫీల్డ్ చుట్టూ తిరిగాను. 99 వరకు తిరిగాను. 99లో మా నాన్న అది కలిసిందామరావు పాట రాసిన తర్వాత నాన్న చనిపోయిండు. హట్ అయిపోయినా. మా నాన్నగారంటే నాకు బాగా ప్రీతి. ఆయన చనిపోయిండనే బాధలో 2 సంవత్సరాల దాకా కూడా మనిషిని కాలే. ఇప్పుడు ఇంతకాలం మా నాన్న నాకు సపోర్ట్ చేశాడు, నన్ను పంపించాడు. ఇప్పుడు నన్ను ఎవరు పంపిస్తారు? పంపరు. కాబట్టి ముందు నేను ఉద్యోగరీత్యా నిలదొక్కుకోవాలి అని చెప్పి అప్పుడు నేను చదివింది ఎంఎస్సి ఫిజిక్స్, కానీ నాకు బీఈడీలో సీట్ రాలేదు. ఓకే, రాకపోవడం వల్ల హిందీ నాకు ఎట్లాగ వస్తుంది కదా అని చెప్పి 99లో ఎంట్రన్స్ రాసి 2000 సంవత్సరంలో ట్రైనింగ్ చేసి ఆ 2001 సంవత్సరంలో డిఎస్సికి ఆ ఒక్క పోస్టుకు ఆ దేవుడు నన్ను అర్హుని చేశాడు. 2000 ఒకటే పోస్టు, ఉన్న 13 పోస్టులు రిజర్వేషన్ పోస్టు ఒకటే. ఓకే, దాంట్లో స్టేట్ జిల్లా ర్యాంకు నాదే ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆ పోస్ట్ నాకు దక్కడం జరిగింది. 2002లో అపాయింట్మెంట్ జరిగింది. 2023 3వ తారీఖు 23 3వ నెల 2002 సంవత్సరంలో నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందు నేను బతక నేర్చుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ఈ పాటలు రాసుకుంటూ కానీ సినిమా ఫీల్డ్ పోకుండా కాస్త కొంతకాలం గ్యాప్ ఇచ్చుకొని ఆ తర్వాత నేను మళ్ళీ 2013లో సినిమా రంగానికి మళ్ళీ ప్రవేశం చేశాను. కొంచెం నిలదొక్కున్న తర్వాత 2013లో మా ఫ్రెండ్ జింకా హరీష్ బాబు గారని నా పాటలు చూసి నా సాహిత్యం చూసి నీ గురించి చరిత్రలుగా చెప్తారా హైదరాబాద్లో, రాము ఎక్కడ పోయిండా, రాము ఎక్కడ, నన్ను అందరూ అనుకున్నారు ఏ బొంబాయిలోనో ఏ చెన్నైలోనో వీడు స్థిరపడ్డాడు అనుకున్నారు. నా గురుగారు దీనరాజు కూడా గట్టిని అనుకున్నారు ఆయన సినిమాలు వచ్చినప్పుడు. ఎందుకంటే అంత భాష పట్ల మక్కువ ఉండేది నాకు, రచన పట్ల డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ ఆయనతో పాటు కలిసి రాసేది చూసేది. ఇది ఏంది సఖ్యా నాతోరా, దాంట్లో ఆర్తి అగర్వాల్ పాట అంతా కూడా నాతోనే మా గురుగారు రాయించాడు స్క్రీన్ ప్లే మొత్తం. అవునా? హాస్టల్ అంటే సార్ తెలియదు, యూనివర్సిటీలో హాస్టల్ ఎలా ఉంటుందని చెప్పంటే ఆయనతో పాటు నేను రాశాను. ఆయన ప్రతి దాంట్లో కూడా నన్ను ముందు పంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. చివరికి ఈ యొక్క సోగ్గాడి శోభన్ కృష్ణ అని చెప్పి జింకా హరీష్ బాబు గారి యొక్క డైరెక్షన్లో నా రచనలు చూసి రాములు మొత్తం నువ్వే రాయాలి ఇవ్వలొద్దు అని చెప్పి అందులో 6 పాటలు నేను రాశాను. 6 పాటలు అత్యద్భుతం. లహరి ఆడియోస్ నుంచి బాహుబలి కంటే ముందు నా క్యాసెట్ రికార్డెడ్ చరిత్ర. అందులో చాలా ఉన్నాయి పాటలు. ఎట్లా అంటే సీతమ్మ నీ నవ్వుల బాణం నేనమ్మా అనే పాట చాలా హైలైట్ సాంగ్. తర్వాత ఇంకా సోయగాల సుందరి అని ఒక పాట రాశాను. ఇంకా పాప్ సాంగ్ అంటే మా క్లబ్ సాంగ్, ఏ సీన్ చెప్పినా ఆ సీన్కి అనుగుణంగా పాటకు ప్రాణం పోసేది ట్యూన్ ఇచ్చి. ఓకే, మూవీ ఫీల్డ్తో మీకు టచ్ ఉంది కాబట్టి ఎంతమంది ప్రముఖులతో మీకు సంబంధం ఉంది? తర్వాత నేను నా ప్రయత్నం చేసే క్రమంలో విక్కీ మాస్టర్ గారు కాకి చుక్క సినిమా కూడా రాశాను, కానీ అవి రికార్డింగ్ కాలేదు. దాసన్ నారాయణ గారితో సంబంధమే. తర్వాత డాక్టర్ సి నారాయణ గారితో సంబంధమే. రామానాయుడు గారు, సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని రక్త తిలకం షూటింగ్ జరిగేటప్పుడు వాళ్ళతో పాటు సమానంగా నేను ఒక బిడ్డ లాగా చూసుకున్నారు వాళ్ళు. హీరో వెంకటేష్ వాళ్ళ ఇంట కూర్చున్నాను రక్త తిలకం షూటింగ్ జరిగేటప్పుడు. అప్పటి నుంచే సినిమా వాళ్ళతో సంబంధం ఉంది, కానీ సమయానికి వాళ్ళు రమ్మన్నప్పుడు పోలేనటువంటి పేదరికం నాకు అడ్డైపోయింది. అప్పటికి మీకు ఫోన్ ఉండేనా? లేదు, ఫోన్ లేదు. మరి కాంటాక్ట్ పీపీ నెంబర్స్ ఎక్కడైతే మీ అసలు పీపీ నెంబర్స్ ఉన్నది కదా, ఆ పీపీ నెంబర్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు చేసినప్పుడు నాకు తెలియకపోతే వీళ్ళు చెప్పడానికి ఆలస్యమయ్యేది. అట్లా చాలా సినిమాలు కూడా పోగొట్టుకున్నాను. తర్వాత అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వసేనా మన సోగ్గాడి శోభన్ కృష్ణ హిట్ సాంగ్ అయిందో ఆ తర్వాత నేను 2006లో తెలంగాణ రాష్ట్ర గీతం రాశాను. 2006లో మీరు తెలంగాణ రాష్ట్ర గీతం రాశాను. సుంటారెడ్డి గారితో పాడించాను. కానీ అక్కడికి తీసుకువెళ్ళే క్రమంలో
నా వృత్తిరీత్యా ఊకల్లో ఉన్నందున ఈ కమ్యూనికేషన్ గ్యాప్తోని అక్కడ పోవడానికే కష్టమయ్యేది, వాళ్ళకి పంపడానికే కష్టమయ్యేది. అది రసమై బాలకిషన్ తెలుసు, అందశ్రీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ నా పాట అది అలాగే ఉండిపోయింది. ఈ పాట నేను వినిపిస్తాను. తప్పకుండా పాడండి. తెలంగాణ రాష్ట్ర గీతం అంటే ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా మెన్షన్ అయి ఉండాలి. ఇంతకుముందు మనది మన ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే మా తెలుగు తల్లికి మల్లెపూలు అంటే వెళ్తుందో అట్లా రాశారు. ఓకే, 2006లో 2006 సునీత మేడం గారు సింగర్ గారు గాయకురాలు గారు పాడినారు. అంటే సాంగ్ ఆల్రెడీ టెలికాస్ట్ అయిందా? రికార్డింగ్ అయింది. దాన్ని పంపించే క్రమంలో నేను పంపలేకపోయినా. విత్ మ్యూజిక్ అది ఎట్లా పోలే కాబట్టి. సాంగ్ ఉందా మీ దగ్గర? సాంగ్ ఉందా? ఉన్నది, పెట్టమంటే పెట్టిస్తాను. ఒకసారి పెట్టండి. అదే పెద్దాం, ఇంకా బెటర్ కాదు. బతుకమ్మ పాటరా బంగారు మల్లి కరగరి తలుగోల వెలుగోల నేల పరిమళ గరిమల ప్రమిదల నేల తేలికి తల్లి తెలంగాణ తల్లి వీణా వీటగ పలికి స్వరరాగవల్లి. Someone calling you. పాడి పంటలకెల్లా పావని కృష్ణమ్మ గోరాడి పరువల్ల గోవిందరి అమ్మ. పాడి పంటలకెల్లా పావని కృష్ణమ్మ గోరాడి పరువల్ల గోవిందరి అమ్మ. అన్నదాతల ఇంట అన్నపూర్ణ వీరమ్మ జీవిత బంగార శేషం వీరమ్మ. ఖనిజ కాకాడాల ఖండాలివి విద్యుత్ వలయాల వీరసానివి విద్యుత్ వలయాల వీరసానివి. తేనెలులికి తేనెలులికి తల్లి తెలంగాణ తల్లి వీణ వీటగ పలికి స్వరరాగవల్లి. కళల కాణాచి కాకతీయుల కిల్లా నవాబుల దసరాన చార్మినార్ గోల్కొండ. కళల కాణాచి కాకతీయుల కిల్లా నవాబుల దసరాన చార్మినార్ గోల్కొండ. రామప్ప శిల్పాల రమణీయ మాయమ్మ రాణి రుద్రమదేవి ఏలిన నేలమ్మ. కవులు గాయకులున్న కాత్యాయిని వీర యోధుల కన్న
సత్వాలల్లి బతుకమ్మ పాడరా బంగారు మల్లి తరగని తడుకుల వెలుగుల నేల పరిమళ గరిమల రవిదల నేల తిరిగి వెలిగే తల్లి తెలంగాణ తల్లి నీడగ వింటగ పలికి వా, నిజంగా చాలా అత్యద్భుతంగా ఇది మీరు రాశిల్లో నిజంగా బయటికి ఎందుకు రాలేకపోయింది పాట? నా తెలంగాణ రాష్ట్ర గీతం 2006లో వచ్చిన పాట ఇది, కాకపోతే బయటికి రాలేకపోయింది. సో ఇంటర్వ్యూలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ సాంగ్ బయటికి ఎందుకు రాలేకపోయింది? వాస్తవానికి ఏంటంటే నేను అప్పటికి ఊకల్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. అప్పటికి నేను హైదరాబాద్కు ఓసీఎల్స్ మీద లీవులు పెట్టుకొని రికార్డింగ్ చేయించాను. మేడం గారి టైం తీసుకొని అలా అసిస్టెంట్ల యొక్క నెంబర్ తీసుకొని స్టూడియోలో పాడించాను. పాడించిన తర్వాత 2006 కదా? 2006 మొత్తం అప్పుడే పాడించిల్లు? అప్పుడే పాడించాను. ఆ పాడించిన తర్వాత నాకు లీవ్స్ ఇస్తలేరు, నన్ను బోనిస్తలేరు. నాకు స్కూల్ నుంచి వెళ్ళడం అనేది కష్టమైన పని. ఎందుకంటే ఒక టీచర్కు 22 లీవులు ఉంటాయి, తప్పితే మళ్ళీ ఓసీఎల్స్. ఫస్ట్ ప్రియారిటీ నాకు, నా స్టూడెంట్స్, ముఖ్యంగా ప్రాధాన్యత వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే ఇస్తున్నాను. వాళ్ళకే ఇస్తూ సమయం వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ కార్యక్రమాలకు వెళ్ళే క్రమంలో ఆలస్యమైంది. అది నా దురదృష్టం. కానీ ఈ పాట గత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. రసమై బాలకిషన్ గారికి తెలుసు, తర్వాత పెద్ద పెద్ద నాకంటే మంచి గాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే క్రమంలో 2017లో కూడా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ మీటింగ్లో ఆవిష్కరణ చేయడానికి కూడా దానికి అన్ని సలహాలు చేసి సీడీ చేసుకొని పట్టుకుపోయాను. కానీ సమయాభావం వల్ల కూడా ఆ రోజు కూడా నా పాట బయటికి రాలేకపోయింది. తర్వాత ఇక లాభం లేదని చెప్పి 2017 నుంచి ఇప్పటి వరకు ఉత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి పాఠశాలలో డ్రాప్అవుట్స్ విద్యార్థులపైనే ద స్కూల్ అందరూ చదవాలి, అందరూ ఎదగాలని సినిమాను కథ, రచన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా నేనే సినిమాను ఒక 70% తీసి ఈ పాటలన్నీ కూడా అందులో పొందుపరిచి ఆ రోజు ఆ గవర్నమెంట్ ద్వారా తప్పనిసరి బయటకు వస్తుందని చెప్పి ఆశపడి నేను ఖర్చు పెట్టుకొని తీశాను. కానీ తప్పనిసరి అది ఏ గవర్నమెంట్ ఉన్నా తప్పనిసరికి వారికి పాదాభివందనాలు చేస్తాను. అంత మంచి సినిమా, అంత మంచి పాటల్ని సమాజం మెచ్చుకునే విధంగా, అంటే విద్యార్థులకు ఏదైతే అవసరమో, స్కూల్లో విద్యార్థికి ఏ రకమైన మోటివేషన్ అవసరమో, తల్లిదండ్రులు ఏ రకంగా భవిష్యత్తులో పిల్లల ద్వారా బాగుపడే పరిస్థితులు రావాలో అవన్నీ కూడా ప్రభుత్వ పథకాలతో కూడుకున్న విషయాలని జోడించి సినిమా తీశాను. యా, ఓకే, మనం ఫర్దర్గా సినిమా గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోపలికి. సో యాక్చువల్లీ మీ డ్రీమ్స్ అంతా ఫుల్ఫిల్ అయినట్టేనా? నా డ్రీమ్స్ ఇంకా ఫుల్ఫిల్ కాలేదండి. వాస్తవానికి లాస్ట్ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ బయోపిక్ చిత్రాన్ని సింగిల్ కార్డుగా నాకు ఇవ్వడమే నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. సకల జన సన్మలో అందరితో పాటు భాగస్వామిగా ఉన్నప్పటికీ, కానీ వారి చరిత్ర రావాలంటే, అంత గొప్ప వాళ్ళ యొక్క వ్యక్తిత్వం రాయాలంటే నేనెంత పుణికిపుచ్చుకోవాలని చెప్పి నేను నిత్యంగా ఒక 6 నెలలు కష్టపడ్డాను. వారి బయోడేటా, వారి చరిత్ర, వారి యొక్క విధి విధానాలు, ప్రభుత్వ పరిపాలనా దక్షతలు, తర్వాత పథకాలు ఇవన్నీ కూడా తీసుకొని 6 పాటలు నాతోనే రాయించి వారందరికీ తెలుసు, గవర్నమెంట్లో ఉన్నటువంటి వారి పెద్దలందరికీ కూడా తెలుసు. ఈ పాట విన్న తర్వాత ఈ పాటలో అంత పస ఉంది కాబట్టి మీరు రాయగలరు అని చెప్పి కృష్ణంరాజు గారు డైరెక్టర్ గారు, తర్వాత కల్వకుంట్ల నాగేశ్వరరావు గారు, కేసీఆర్ వల్ల తమ్ముని కొడుకు నాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల నేను ఆ పాటలకు ప్రాణం పోయగలిగాను. ఈరోజు మార్కెట్లో ఎవరు చూసినా కేసీఆర్ బయోపిక్ పాటలు అంటే ఉదిత్ శంకర్ మహాదేవన్ గారు పాడారు, కైలాష్ ఖేర్ గారు పాడారు, వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడారు, అత్యద్భుతంగా పాడారు. దిలీప్ భండారి తెలంగాణ పెళ్లి సాంప్రదాయం పాట కూడా పెట్టారు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. అలాగే ఇంకా జానపదాల్లోకి వచ్చినట్టు యూట్యూబ్లో చాలా ఉన్నాయి పాటలు. ఇంకా ఏం లేదు, సరి అయిన సమయం కోసం చూస్తున్నాను. పెద్దవాళ్ళు ఆశీస్సులు ఆ భగవంతుడి రూపంలో వస్తారంటారు కాబట్టి అది ఏ రోజు నాడు ఏ పెద్ద హీరోకు ఏ పాట హిట్ అవుతుందో దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇది నా చివరి డ్రీమ్.
రైట్, ఓకే. యాక్చువల్లీ 2006లో రాసిన మీ తెలంగాణ పాట ఏదైతే ఉందో, అంటే మీరు రాసినటువంటి పాట, సో తెలంగాణ రాష్ట్ర గీతంగా రాసిలు మీరు దాన్ని వీడియో రూపకంగా ఏమైనా ప్రజెంటేషన్ అట్లాంటివి చేసి ఇక ఎప్పుడైతే అది 2014 తర్వాత ఎప్పుడైతే జనాలలో అందశ్రీ అన్నగారి పాట ఎప్పుడైతే పాపులర్ అయిందో, నేను అక్కడ దాకా వెళ్ళలేకపోయినా, మినిస్టర్స్ని కలవలేకపోయినా, ఓకే, ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయినా. ఎందుకంటే ఒకరోజు పోవాలంటే ఎంత లేదని ఒక 1000 రూపాయలైనా జేబులో ఉండాల్సిందే. అట్లాంటి పరిస్థితులు లేను కాబట్టి ఆర్థిక ఇబ్బందులతోనే నేను పోరాటం ఫోన్ల ద్వారా రసమై బాలకృష్ణ అన్నతోనే ఎప్పటికీ ఉండి సారథి కాబట్టి అన్న చెప్పను తమ్మ టైం లేదు, బిజీ ఉన్నారు అని చెప్పి ఆ రకంగా అనడం వల్ల ఉండిపోయినా. అలాగే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టుకున్నప్పుడు కూడా హిందీలో దేశవ్యాప్తంగా ఆయనకు మారుమోగే విధంగా కూడా నీ టీవీ లక్ష్మణ్ గారు నాతో హిందీలో పాట రాయించుకుని ఆయన రిలీజ్ చేసుకున్నారు. తర్వాత ఆ గవర్నమెంట్లో ఈ ప్రభుత్వ పథకాల అభివృద్ధి పథం దేశానికి ఆదర్శం నా తెలంగాణ నేలని చెప్పి నాతోనే రాయించారు. తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా నేను రాస్తూనే ఉన్నాను. తర్వాత కాకపోతే ఏంటంటే ఒక రచయిత ఎప్పుడు తెర వెనకాలనే ఉంటాడు, గాయకుడు మాత్రం ప్రపంచానికి కనిపిస్తాడు. మరి ఏం చెప్పను, 2 రకాలుగా అటు గొంతు ఇటు కలం 2 నాకు లేవు. ఒక కలం మాత్రమే ఉంది, బలం. గొంతు కూడా ఉంది కదా, ఉంది కానీ దాన్ని కరెక్ట్గా మెలోడీలో ప్రజెంటేషన్ చేయలేకపోవడం అనేది నాకు సంగీత పరంగా జ్ఞానం లేదు కాబట్టి దాని పొరపాటు అని నేను అనుకుంటున్నానండి. ఓకే. అంటే ఇప్పుడు సమాజం మీకు ఇవ్వవలసినటువంటి ఆ హుందాతనం, ఆ గౌరవప్రదం అంతా ఇచ్చేసినట్టేనా? దరిదాపు నేను వృత్తిలోకి రాకపూర్వము కళాకారులందరూ కూడా కళాపోషకుల్ని నేను సంపాదించిన ప్రతి పైసే ప్రతి కళాకారుకి డొక్కమాడే తమ్ముళ్లకు అన్నలకు నేను నా ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టి సందర్భాలు చాలా ఉన్నాయి. 93 నుంచి కూడా ఏ కళాకారుడు ఇబ్బందిలో ఉన్నా నేను నెలకు వచ్చేటువంటి 3500 రూపాయలు అప్పుడు సంపాదించేది నేను. ఆ పైసలన్నీ కూడా ఎవరు వచ్చి అడిగినా వాళ్ళకి ఏం కావాలన్నా తీసుకొని తినిపించేది, కావాల్సింది ఇచ్చేది. వాళ్ళందరి ఆశీస్సులే ఈరోజు నా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, నా తల్లిదండ్రులు ఆశీస్సులు పంచే విధంగా, పెద్దల యొక్క దీవెనలు వినే విధంగా భగవంతుడి యొక్క కృప నా మీద ఉంది. కాబట్టి ఈరోజు నా యొక్క క్రియేటివిటీస్ పిల్లలకు, నా యొక్క క్రియేటివిటీస్ పాటలకు 2 రకాలుగా నడుస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా మీరు చెప్తా అంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే కొంతమంది రచయితల యొక్క మాట ఏంటిదంటే, నా దగ్గరికి వచ్చింది, అది మాటలు నా దగ్గరికి వచ్చింది, మాకు దక్కవలసినటువంటి గౌరవం అనేది ఇంకా దక్కలేదు, మమ్మల్ని సరిగా గుర్తింపు అనేది ఇంకా మాకు లేదు అనే మాట చాలామంది రచయితలు నాతో చెప్పారు. మీరు కూడా ఒక రచయితగా ఉన్నారు, లిరిక్స్ అన్నీ రాస్తూ ఉన్నారు, సో మీకేమో దక్కింది అంటున్నారు. ఏంటి తేడా ఏంటిది వాళ్ళకు మీకు తేడా ఏంటి? నాకు వృత్తిరీత్యా సమాజ దృష్ట్యా నేను రాసే ప్రతి పాట నా అనేటువంటి నా స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ప్రతి వాళ్ళకి చేరవేస్తూ ఉంటాను. వాళ్ళ యొక్క ఆశీస్సుల ద్వారా నేను రాసిన అనుభూతి పెద్ద పెద్ద రైటర్లకు కూడా నేను పంపిస్తుంటాను. అన్నా నేను పలానా పాట రాసినే, దీవెన పంపు, సరి అయిందా కాదా సలహాలు తీసుకుంటూ, తమ్ముడు యు ఆర్ బెటర్, నీ దగ్గర దమ్ముంది, అవకాశం కోసం ఎదురు చూడు, ఏదో ఒక రోజు వివరిస్తుందని చెప్పి వాళ్ళ యొక్క ధైర్యమే ఇంకా నన్ను నడిపిస్తుందని చెప్పి నేను చెప్పగలుగుతాను. అందశ్రీ గారితో మీ పరిచయం ఏంటిది? అందశ్రీ గారితో పరిచయము, నేను 88, 89 న్యూ గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్ చేసేటప్పుడు లాలపేటలో మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర. అప్పటికే నేను పాటలు రాస్తున్నాను కాబట్టి ఆ లాలపేట రామ్ థియేటర్ ప్రొపరేటర్ మా చిన్నమ్మ పరిచయం చేయడం వల్ల ఇక్కడ అందే ఎల్లయ్య గారని చాలా బాగా రాస్తారు తమ్మి, మంచి వాగ్గేయకారుడు అని చెప్పని నన్ను తీసుకుపోయి ఫస్ట్ ఆ థియేటర్ ఓనర్ గారు తీసుకుపోయి అందశ్రీ గారిని పరిచయం చేయించారు. అప్పుడు చిన్నపిల్లలు, వీళ్ళ బాబు పాలు తాగుతుండే ఇంకప్పటికి, ఓకే అర్థమైంది. తర్వాత ఆడపిల్లలు కూడా చిన్నోళ్ళే. ఇక నేను మా క్రమాన్ని ఈ రకంగా అన్న నేను ఇట్లా షూటింగ్ పోయి వచ్చిందంటే, ఎక్కడ తమ్మి ఏడిపోయినాం కదా అనేది, ఎక్కువ మాట్లాడకపోయి తక్కువ మాట్లాడేది. అన్న మీరేం చేస్తున్నారు ఏం కదండి, తమ్మి నేను చదువులమ్మ తల్లి బిడ్డను, నాకు ఆ సరస్వతి తల్లి వాక్ ఇచ్చింది, ఏదైతే నేను అనుకుంటానో అది విని గ్రహించి దాన్ని ఆ గ్రహణలోనే గ్రహించబోయేసి సాధన చేసి తిరిగి మళ్ళీ కొత్తది నేను రాయాలని రాస్తా తప్ప నాకు కలం బట్టి రాసే విధానం నాకు లేదు, అంతా వాక్కులమ్మ తల్లి ఇష్టమే తప్ప అని చెప్పి అన్నాడు. అన్న మరి నేనైతే ఏదో పోతున్నా వస్తానంటే, తమ్మి నీ ప్రయత్నం నీది చెయ్యి, తప్పేం లేదు. ఎప్పుడు కలిసి మీరు? 88, 89
ఓ 1988, 89 అప్పుడే అప్పుడే. రైట్. అప్పుడు అన్నగారు రామకృష్ణ మఠంలో వారు భగవద్గీతను పఠనం చేస్తున్నారు గ్రాస్పింగ్గా ఓకే. చేస్తూ ఆ ప్రయోగాలు నేర్చుకుంటున్నాను తమ్ముడు అని చెప్పేది నాకు వినిపించాడు. ఓకే. అప్పటికే పాటల పూదోట మార్కెట్లోకి వచ్చింది అన్నగారు లలిత గేయాల రూపంలో. పోయినప్పుడల్లా అక్క పేరు మీద రాసిన పాట మల్లుబాయి పాట చాలా గొప్పగా ఉంటుంది, ఎప్పుడు వినిపిస్తున్నవాడు నాకు. తమ్మి, ఈరోజు కట్టుకున్న భార్యే మన ప్రాణం, రేపు నువ్వైనా మర్చిపోవద్దు అని చెప్పేవాడు. కానీ నాకు ఒక సలహా ఇచ్చాడు, పాటలన్నీ ఉన్నాయిరా, కళానికి భగవంతుడు బలం ఇచ్చింది తప్ప నీ గలానికి బలం ఇవ్వలేదురా. ఇంతటి సాహిత్యపరుడు అయిన నువ్వు, ఇంతటి జ్ఞానమున్న నువ్వు ఒక టీచర్ అయితే 10 మందికి న్యాయం చేయగలుగుతావు. ఇది అందశ్రీ గారు చెప్పిల్ల ఈ మాట. టీచర్ అయితే అన్నారా? టీచర్ అయితే మాత్రం తప్పనిసరి 10 మందికి అన్నారా? ప్రామిస్. అట్లా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్న సాహిత్యాన్ని, నా దగ్గర ఉన్న మాట మర్యాదను చూసి నీకు ఈ పాట ద్వారా పెన్తో రాయడం వస్తాను తప్ప వినిపించే మార్గంలో గమకాలు పోతున్నారా తమ్మి. కాబట్టి రేపు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నీకున్న పరిజ్ఞానం చదువుకో, బాగా చదువుకొని నువ్వు ఒక టీచర్ పోయి 10 మందికి ఒక దారి చూపించడం అనుకో, గొప్ప పేరుంటుంది తమ్మి అని చెప్పనే పరిస్థితిలో వచ్చినట్టయితే నేను అదే ప్రకారంగా ఆయన వచ్చిన తర్వాత ఒక మాట డాక్టర్ సి నారాయణ గారి సలహా, ఇంకొక మాట అందశ్రీ గారి సలహా, 2 పఠనం చేసుకొని మళ్ళీ చదువుకు పునాది పెట్టుకొని నేను ఒక టీచర్ని నేను ఫస్ట్ అపార్ట్మెంటు ఊట్లమట్టవాడ, ఒక మారుమూల ప్రాంతం, జంగల్ అడవి. అది ఆ అడవిలో ఇంటింటికి తిరిగేది, ఊరూరికి తిరిగేది, ఆటో లేదు, కాలు నడకని. పొద్దున 5 గంటలకు లేచి బొద్దుగొండ, ఊరుగొండ ఇవన్నీ ఎక్కడెక్కడ తిరిగి ఇంటికి పోయి మీ పిల్లలు చదివిన వాళ్ళు ఉంటే దయచేసి నాకు అప్పచెప్పండి. 2 సంవత్సరాలు నా మాట నమ్మండి. 2 ఏళ్ళలో నీ కొడుకు, నీ బిడ్డకు కానీ టీచర్ నౌకరు రాకపోతే నన్ను తిట్టుండ్రని చెప్పి ఛాలెంజ్ వేసి పిల్లల్ని బయటకు తీసుకొచ్చి ఒక 60 మంది పిల్లలకు బేసిక్ నాలెడ్జ్ ఇచ్చి ఎంట్రన్స్లో పాస్ అయ్యేటట్టు చేసి టీచర్ ట్రైనింగ్ ఇప్పించి డిఎస్సిలో నౌకరు వచ్చే విధంగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ ఇప్పించి 150 మంది టీచర్లు చేయటం నిజంగా నా పూర్వజన్మ అదృష్టం. అప్పుడు అనిపించింది నాకు, ఆ రోజు నాడు నేను ఆ పాట కోసం ఉంటే ఈరోజు ఇంతమంది మార్చకపోతున్నాను కదా అని. అప్పుడప్పుడు శంకరన్న కూడా, సారంగపాణి కూడా, నువ్వు చాలా మేధావిరత, నువ్వు మంచి పాఠం చెప్తావురా, మేము విన్నవురా, నువ్వు పాఠం చెప్తాంటే ఆ పాఠం చెప్పే విధానం అందరికీ రాదురా, నీకు ఆ దేవుడిచ్చాడురా అని చెప్పాడు. ఇప్పుడు కూడా నా స్టూడెంట్స్, నా తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు రాము సార్ పాఠం చెప్పిండంటే ఒక కథగా చెప్పుకుంటారు ఇంటికాడ. అవును, మీ గురించి నేను విన్నా. హిందీ మీరు చాలా చాలా అంటే లాజికల్గా మీరు చెప్తారని చెప్పేసి. ఏంటి లాజిక్, ఈ విధానం మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ అంతటా మీరే క్రియేట్ చేసుకున్నారా? నేను ఏకసంతగ్రహం కాబట్టి ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి దైవత్వం అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దైవత్వం అనేది ఉన్నదనే ఉద్దేశంతో మాత్రం నేను బాగా లోతట్టుగా రీసెర్చ్ చేశాను. తత్వంలోకి వెళ్ళి ఏదనుకుంటే అది తప్పనిసరి అక్కడ లీనమైన తర్వాతనే నిజాలు తెలుసుకున్న తర్వాతనే నేను పేపర్ మీద పెడతాను. ఎలాగంటే ఇప్పుడు లింగాలు ఉన్నాయి, వచనాలు ఉంటాయి. మా హిందీ సారు లడకా కానా కాతాయ్ అని చెప్పాడు, వాళ్ళ సారు కూడా లడకా కానా కాతాయ్ అని చెప్పారు, వాళ్ళ సారు కూడా లడకా కానా కాతాయ్ అని చెప్పారు, నేను కూడా లడకా కానా కాతాయ్ అని చెప్పాను, లడకి కానా కాతీ అని చెప్పాను. ఇదంతా ఒక వారసత్వంగా అయిపోతున్నది భారతదేశంలో, అటు నార్త్ ఇండియా కావచ్చు, ఇది కావచ్చు. కానీ వ్యాకరణ కావ్య గ్రంథాల్లో కౌముది గారు రాసినటువంటి సంస్కృత కావ్య గ్రంథంలో, వ్యాకరణ కావ్య గ్రంథంలో సూత్రాలు ఇచ్చాడు ఆయన. అకారాంత పులింగ శబ్దములకు ఈకారంబు పరంబైనచో పులింగ శబ్దము శ్రీలింగంగా మారుతుంది అని చెప్పి ఇచ్చాడు. కానీ అది ఎట్లా మారుతుందో ఆయన గారు అట్లా చూపించలేదు ఎవరికి. ఓహో, చెప్పనైతే చెప్పాలి, కానీ ఎట్లా అనేది A+B² అంటే సూత్రం ఇచ్చారు, క్లారిఫికేషన్ ఇచ్చారు మ్యాథ్స్లు. కానీ ఈ మహర్షి గారు ఏం చేస్తున్నారంటే ఆయన మనసులో అనుకున్నాడు, ఈ అక్షరంతో ఈ అక్షరం పెట్టినట్టయితే పులింగం నుంచి శ్రీలింగం వైద్యనే సూత్రం ఇచ్చాడు తప్ప అది ఎక్కడ కూడా ఏ కావ్య గ్రంథాల్లో ఇప్పటి వరకు లేదు. ఏం చేయాలని చెప్పి నేను 91 నుంచి పని పెట్టుకున్నదాన్ని. 1991 నుంచి 1991 నుంచి ఈ లడక ఏంది, లడికి ఏంది, దాదా ఏంది, దాది ఏంది, దాస్ ఏంది, దాసి ఏంది, ఈ లడికి ఏంది, లడికియా ఏంది, ఇవన్నీ ఏంది అసలు అని చెప్పి బాగా రీసెర్చ్ చేశాను. చేస్తే సంస్కృతంలో సందులు నేర్చుకున్నాను. ఆ సందుల్లో ఆయన ఇచ్చాడు, ఇది కౌముది గారు, సవర్ణ దీర్ఘ సంధి,
గుణసంధి, విసర్గ సంధి, ఇవన్నీ కూడా ఇచ్చి అందులో ఇచ్చాడు ఒక ప్రూఫ్. ఏమనంటే రామాలయము పరమార్థము అది ఎట్లా మారుతుందో అందులో ఇచ్చిండు ఆయన. ఏది ఇప్పుడు పరమా ప్లస్ అర్థము అకారాంతానికి అకారాంతం అవుతుందని చెప్పి అక్కడ చూపించాడు. అది ఎట్లా ప్రూఫ్ అయితే కూడా పూర్తిగా చూపించాడు సంస్కృత పరిభాషలో. ఓకే, దాన్ని ఆధారంగా చేసుకొని ఓహో ఇక్కడ అకారాంతం ఆకారాంతం 2 అక్షరాలు ఉంటే ఒక అక్షరం తీసేయమన్నాడు, అవసరం ఉన్న చోట అక్షరం పెట్టుకోమన్నాడు, అవసరం లేని చోట తీసేయమని చెప్పిండు. దాన్ని ఇక్కడ ఈ లింగాలకు వచనాలకు ధాతు శబ్దాలకు తర్వాత క్రియలకు వీటన్నిటి కూడా అనుసంధానం చేసి మహాప్రయత్నం చేసిన. అప్పుడు పటాపంచలు చేసిన తర్వాత నా విద్యార్థులకు చెప్తూ ఉంటే నాలుక పైన తేనె వేసినట్టుగా చేసుకొని ఒక్కొక్క సంవత్సరం 20 నుంచి 24 మంది పిల్లలు 10/10 వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు వరకు నేను ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఒక్కరోజు ఒక క్యాండిడేట్ ఫెయిల్ అయిన ఆనవాళ్ళు హిందీ సబ్జెక్టులో దాదాపు 35 సంవత్సరాల నుంచి మీరు 91 నుంచి అప్పటి నుంచి మీ సబ్జెక్టులు ఎవ్వరు ఫెయిల్ కాలే, ఒక్కరు కూడా కాదు ఇంతవరకు. కాకుండా నా ప్రయత్నమే నా ఫలితానికి శ్రీరామరక్ష. ట్రాక్ రికార్డే ఇది, నిజంగా అర్థమైందా? అది మామూలు ముచ్చట కాదు. నువ్వు ఏ స్కూల్లో చెప్పు, ప్రైవేట్ స్కూల్లో చెప్పు, గవర్నమెంట్ స్కూల్లో చెప్పు, ఆర్పీ కానీ సిఆర్పి, స్టేట్ ఆర్పీని, డిస్టిక్ ఆర్పీని, ఎంఆర్పీని కూడా మా టీచర్లు కూడా చాలామందికి ఇలాంటి పద్ధతులు నేర్పించాను. కొంతమంది అరే ఇది బాగుంది కదని చెప్పి నేర్పిస్తారు, కొంతమంది ఎగ్గాయని చెప్పి ఇది నాకెందుకు లేదు కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి విజ్ఞత వాళ్ళదే. నేను సులభం చూసుకుంటాను. నేను 6th, 7th, 8th కష్టపడ్డాను అనుకో, నా పిల్లలకు భాష పట్ల ఎక్కువ ప్రేరణ కలిగింది అనుకో, 9th, 10th నేను హాయిగా కూర్చుంటా కదా, పిల్లలే చదువుతారు కదా, పిల్లలే రాస్తారు కదా, చెప్పింది అంత చేసి సొంతంగా రాగే కెపాబిలిటీ వస్తుంది కదా. అదే నా మంత్రం. నా విద్యార్థుల యొక్క సక్సెస్ కారణం అది నా మంత్రం. 3 ఏళ్ళు కష్టపడతాను, 2 ఏళ్ళు బిందాసుగా వాళ్ళతో ఆడుతూ పాడుతూ చదివిస్తుంటాను. ఓకే, కాబట్టి అందుకనే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్ వస్తుంటుంది. అదే విషయానికి వచ్చినట్టయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం నేను ప్రత్యేకంగా ఎన్సీఆర్టీ డైరెక్టర్స్తోని తర్వాత ప్రభుత్వ కార్యదర్శులతోని సలహాలు తీసుకొని భాషా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్మెంట్ సొసైటీ కూడా ఏర్పాటు చేశాను. ఆ గొడుగు కింద అందరూ కూడా పిల్లలకు సులభ పద్ధతులు ఎలా నేర్పాలో అవి నేను ఫ్రీగా నేర్పిస్తా అని చెప్పి నేను అది ఏర్పాటు చేశాను. గవర్నమెంట్ కూడా తప్పనిసరి నా లక్ష్యానికి సహకరిస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. అది కూడా సీఎం గారి దృష్టికి పెద్దల దృష్టికి అది పంపించే ఈ యొక్క రాష్ట్రంలో విస్తరింపజేయడానికి శ్రీకారం చుట్టాను. సార్ ఇక్కడ గీతా మాధురి గారితో ఫోటో ఉంది, తర్వాత ఈయన పేరు నేను చూసిన శంకర్ మహాదేవన్ గారు, ఫేమస్ సింగర్ శంకర్ మహాదేవన్ గారు. ఈయన కూడా సింగరే కదా సార్? అవును, వందే మాతరం శ్రీనివాస్. ఈయన కైలాష్ కేర్ రైట్. ఓకే, హిందీ సింగర్స్. అవును. వీళ్ళందరూ కూడా ఉద్యమ సింహంలో పాటలు పాడారు. ఉద్యమ సింహంలో నా పాటలు పాడినందుకు అక్కడ రికార్డింగ్ అప్పుడు పోయినా కాబట్టి వాళ్ళతో పాటు చేయడం జరిగింది. గీతా మాదిరి నా ది స్కూల్లో ఇంతకుముందు మీరు పిల్లల గురించి ఒక పాట వినిపించాను చూడండి. ఇది పిల్లల యొక్క అభిరుచి ఎలా ఉంటుంది, చదువు పట్ల ఆసక్తి, బాలకార్మికత్వంలో ఉన్నప్పుడు బడి ఎలా గుర్తొస్తుందో అనే పాట. వాళ్ళు పనిచేసే క్రమంలో బడికి పోలేదు కదా, ఈరోజు నేను కూలికి పోయినా కదా, స్కూల్లో నా టీచర్స్ ఏం చెప్తున్నారో, నా తోటోళ్ళు ఏం నేర్చుకుంటున్నారో ఆ ఫీలింగ్లో ఉండే పాట అన్నట్టు. ఓకే, సీతాకోక చిలకలం చిన్నారులం అనే పాట. దాని ద్వారా మీకు ఫేమస్ కవి అంటే ఎవరు? మీరు ఈ కవి సాహిత్య ప్రపంచంలో ఉన్నారు కదా, ఈ సాహిత్య ప్రపంచంలోనే మీకు నచ్చిన వ్యక్తి? పూర్వం ఎక్కువగా నేను చదివినటువంటి పాటలు ఆత్రేయ, ఆరుద్ర, వేటూరు సుందరమూర్తి, డాక్టర్ సి నారాయణ చదివాను, శ్రీశ్రీ చదివాను. అప్పటి కాకుండా ఇప్పటి దాంట్లో దాదాపు నేను ఈ యొక్క మన చంద్రబోస్ గారు కొత్త పద్ధతి రాయడం మొదలుపెట్టాడు. 94లో కొత్త పద్ధతి వచ్చింది. అంతకుముందు ఇంగ్లీష్ అక్షరాలు లేకుండా వచ్చే సాహిత్యమే ఉంది. చంద్రబోస్ గారి ద్వారా కొత్త పుంతకు పునాది వేసినటువంటి మహాకవి రచయిత చంద్రబోస్ గారు. అంటే జంబ్లింగ్ వర్డ్స్తోని, ఇంగ్లీష్ వర్డ్స్తోని, తెలుగు వర్డ్స్తోని మిక్స్డ్ సాహిత్యం అనేది వారి ద్వారా వచ్చింది. ఆ పద్ధతిలో రాయడం ఈజీయే, కానీ సిచ్యువేషన్కి అనుగుణంగా రాయడం మహా కష్టం.
1994 అనుకుంటా చంద్రబోస్ గారు వచ్చింది. అవును, తాజ్ మహల్. మంచు కొండల్లోన చంద్రమ ఆ సాంగ్తోనే అనుకుంటా మేబీ. ఓకే. కానీ ఆయన సాహిత్యం బాగుంటుంది, ఆయన సాహిత్యం బాగా చదివాను. తర్వాత కాసర్ల శ్యాము నా ఫ్రెండ్, నా ఆప్తమిత్రుడు. నేను సాహిత్యం మార్కెట్లో ఉన్నప్పుడు 1991 నుంచి 2001 వరకు ఆల్బమ్స్లో ఉన్నప్పుడు నాకంటే వయసులో పెద్దోడే, కానీ ఆయన డ్రామాలు తర్వాత నాటకాలు వేస్తూ చిన్న చిన్న పాటలు అందరితో పాడేటువంటి వాడు. నా సాహిత్యాన్ని నా ఇంటికి వచ్చి నాతో పాటు కూర్చొని చాలా ఆనందపడేవాడు. కాసల శ్యామ్ కావచ్చు, అన్వర్ కావచ్చు, అది కవి అన్వర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మెచ్చుకునేటోళ్ళు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సాహిత్యం ఎలా రాయగలుగుతున్నావు అని చెప్పి నన్ను అడిగేవారు వారు. అది దేవుడి వాక్కు, నా చేతులు ఏం లేదు, నేను వేరే, నాకు ప్రపంచం ఏ చెడు వ్యసనాలు అనేది నా జీవితంలో లేవు. నా వ్యసనం వల్ల ఒకటే సాహిత్యం. అది రాస్తేనే నేను సంతృప్తిగా ఉంటా, అది చదివితేనే ప్రశాంతంగా ఉంటా. అంతే, ఈ రెండే నా ఆయుధాలు. వేరే వేరే అలవాట్లు కానీ వేరే పోకట్లు కానీ నాకు లేవు. ఇప్పుడు మీ తరం మీలాంటి వాళ్ళలో మీకు నచ్చిన కవి అంటే ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చిన కవి అంటే ఈ మధ్య కాలంలో సుమారుగా అంటే ప్రేరణ కలిగించినటువంటి వాళ్ళు. ప్రేరణ కలిగించినటువంటి వాళ్ళ? రైట్, ఓకే. ప్రేరణ కలిగించినటువంటి, ఎందుకంటే మన తెలంగాణ వాదం, ఉడుకు రక్తం, ఉద్యమంతో కూడుకున్న పాట ఏదైనా హార్ట్ టచింగ్గా ఉంటుంది. యాస భాష ప్రాస, యాస భాష ప్రాస, తెలంగాణ యాస, యాస ఇది చాలా బాగుంటుంది. తర్వాత కాళోజీ గారి యొక్క మాటలు నన్ను చాలా సందర్భాల్లో కవి సమ్మేళనంలో ఆయనతో పాటు భాగస్వామి. కాళోజీ గారితో మీకు ఉందా బాండింగ్? బాండింగ్ ఉంది. ఆయన గురించి రాసిన పాట కూడా పాడతారు, చాలా ఉంది, గొప్ప పాట అది. తర్వాత దర్భాషణి శ్రీనివాచార్య, ఐ కిషన్ రావు సార్, వీళ్ళందరితో పాటు కూర్చొని నేను చిన్నపిల్లగాన్ని, కానీ నాకు 22 సంవత్సరాలు కావచ్చు. జయశంకర్ సార్తో మీకు ఏమైనా? జయశంకర్ సార్ ఉద్యమం టైంలో పరిచయం అయ్యాను తప్ప ప్రత్యేకంగా ఆయనతో నేను మాట్లాడలేదు. ఆయన కూడా గద్దర్తో కూడా మాట్లాడాను, కానీ ఎక్కువ నా గురించి వారికి తెలియదు. నాకు ఎందుకంటే ముఖ్యులు ఎవరు, నాకు శంకర్ సారంగమాని, నా గుణకాయలు, నా పాటలు వాళ్ళు ప్రపంచానికి అప్పచెప్తాను కదా. ఇక నాకు ఇంకా పరిచయం ఏంది అనుకున్నాను. ఎప్పుడైతే వీళ్ళు చనిపోయినరో అప్పుడు నా గుర్తింపు నాకు వచ్చింది అన్నట్టు. ఇది నేను వెళ్ళక తప్పదు నా పాట కోసము. రైట్, ఓకే. 2001 తర్వాత నేను వెళ్ళి నేను రచయితని చెప్పి 4 దిక్కులో పోయి రాయక తప్పదు. ఇంతకాలం వాళ్ళు నా పాటలు తీసుకొని ఆల్బమ్స్లో, అది ఫస్ట్ క్యాసెట్ పెద్దినారాయణ గారు నాకు శివుని మీద రాయించిన పాట, ఆ నీలి కొండపై నీలకంఠ వేశాని పాట బ్రహ్మాండం ఆ క్యాసెట్. ఆ తర్వాత గాజువాక పిల్ల, తర్వాత ఇంకోటి ఏంది పిల్ల రసగుల్ల, మణికంఠ మణిహారాలు, శబరి దండు, ఒసేనా మర్దల పిల్ల, బస్సెక్కు, ఇవన్నీ కూడా 2001 వరకు వాళ్ళు ఉన్నంత వరకు పాటలు రాసిచ్చేవాడిని తప్ప ఆ వచ్చిన పైసలు ఎన్ని వచ్చినాయి నేను డబ్బుల గురించి మాట్లాడకపోయాను. వాళ్ళ పాదాలకు దండం పెట్టి మీ ఆశీస్సుతో నాకు పేరిచ్చిపోని మీరు నా పాటకు ప్రాణం పోసి లక్ష్మీరామ్ అని నాకు క్యాసెట్ మీద పేరు వస్తే చాలండి, నాకు అంత కట్టిపోద్దు అని చెప్పి అనేవాడిని. వాళ్ళు నాకు ఆ పేరు లక్ష్మి అంటే నా భార్య పేరు, కలం పేరు. లక్ష్మీరామ్ అనే టైటిల్ వచ్చిందా మీకు? లక్ష్మీరామ్ అనేది నా రచన పేరు. రచన పేరే మీకు పేరుగా వచ్చిందా? పేరుగా వచ్చింది. ఓకే. అంటే మిమ్మల్ని లక్ష్మీరామ్ అనే పేరుతో సంబోధించే వాళ్ళ? ఎక్కువ చాలా మంది లక్ష్మీరామ్ అని సంబోధించేవారు. ఓకే, రైట్. ఇది ఎప్పుడు, ఏ ఇయర్ ఇది? ఇది 91 నుంచి 2001 వరకు. అంటే లక్ష్మీరామ్ అనే టైటిల్ ఆ పేరు మీద మేము క్యాసెట్లన్నీ బయట ఉన్నాయి ఇప్పుడు. రైట్, ఓకే. తర్వాత 2002లో జాబ్ వచ్చిన తర్వాత వృత్తిరీత్యా రాములు కాబట్టి తిరిగి మళ్ళీ ఈ పేరు అట్లే మారిపోతుంది కాబట్టి ఈ పేరు అంటే ఎవరు తెలుస్తలేదు. లక్ష్మీరామ్ అంటే ఉద్యోగులకు వచ్చిన తర్వాత టీచర్లకు తెలుస్తలేదు నేను ఎవరు. అంతే కదా మరి, ఉంటే ఒకటే పేరు ఉండాలి. సో అప్పటి నుంచి నేను నా పేరు బయటికి రావడానికి 2013 పట్టింది. లక్ష్మీరామ్ అంటే ఎవరో కాదు, రాములు సార్ అని. నిజంగా అర్థమైందా? అప్పుడు మళ్ళీ అందరు కూడా ఇప్పటి రాములు అని వేసుకోని చెప్పండి. అప్పటి సినిమాలకు కానీ క్యాసెట్లకు కానీ సిహెచ్ రాములు అని వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పాటలు అన్నిటి కూడా ఇది మన యూట్యూబ్లో వచ్చిన పాటలు ఇవన్నీ ఒకసారి మీకు ఐడియా ఉండాలి కదా. డిఎన్ఆర్, బిఎన్ఆర్, నీ టీవీ, యూట్యూబ్లో వచ్చిన పాటలు వినిపించడానికి లేదు. అంతే, ఓకేనా? రైట్, ఓకే. తర్వాత ఇలా ప్రతి అంశంలో ఈ అంశం అంటూ రాయకుండా ఉండను. ప్రతి అంశం ఏదైనా సరే నాకు కథా వస్తువుగా ఇచ్చినట్టయితే నేను స్కేల్ వేసుకొని
దానికి ఏం ప్రాణం పోయాలో పోయడానికి ఆ భగవంతుడు సర్వశక్తులా నాకు సాహిత్యాన్ని ఇచ్చాడు. నా పిల్లలకు చదువు ఎంత గొప్పగా చెప్తున్నానో నన్ను నమ్మిన నా ముందున్న వ్యక్తిని కూడా అంత గొప్పగా మెప్పించే విధంగానే పాట ఉంటుంది. అలాగే గదరన్న చనిపోయినప్పుడు కూడా అందశ్రీ గారికి రాసినట్టు కూడా పాట రాశాను. ఆ పాట కూడా ఒకటి వినిపిద్దాం. షూర్. అందశ్రీ గారి మీద పాట రాసిల్లు మీరు? అవును. అలాగే గద్దర్ మీద కూడా రాశాను. ఓకే, షూర్. ఆ గద్దర్ మీద రాసింది కూడా ఆ రోజు కూడా నేను పోలేకపోయినా ఆ ప్రోగ్రామ్కి. ఓకే. మొన్న కూడా పోలేకపోయినా, ఎందుకంటే పరిస్థితులు అంతేగా, ఏం చెప్తాం మరిగా. సార్, ఇప్పటిదాకా మీరు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇప్పటిదాకా ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? సుమారుగా మొన్న ఉత్తమ ఉపాధ్యాయులు వచ్చిన తర్వాత సొసైటీ వాళ్ళు, శారదా ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు భారతదేశంలో ఉన్న సొసైటీస్కి నా యొక్క ప్రొఫైల్ పంపించడం జరిగింది. సుమారుగా ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల్లోనే 10 అవార్డ్స్ వాళ్ళు పంపించడం జరిగింది నా కోసం. 10 అవార్డ్స్. ఓన్లీ మీ వృత్తిపరమైనటువంటి అవార్డ్స్ అయినా లేకుంటే ప్రవృత్తికి సంబంధించినటువంటి అవార్డ్స్ కూడా ఏమైనా వచ్చినాయా? ప్రవృత్తికి సంబంధించినటువంటి వేరు, వృత్తికి సంబంధించినవి వేరు. రెండు ఉంటాయి. ఓకే. ప్రవృత్తికి సంబంధించినవి తక్కువ, అదే సారీ, ప్రవృత్తికి సంబంధించినవి ఎక్కువ, వృత్తికి సంబంధించినవి తక్కువ. రైట్. ఎందుకంటే ప్రతి సాహిత్య వేదికలపైన నన్ను ఆహ్వానించేవాళ్ళు, ముఖ్య అతిథి ఆహ్వానించేవారు, నాకు సన్మానం చేసేవారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో దాదాపు ఒక 15 అవార్డ్స్ తీసుకున్నాను దాదాపు ఇప్పటివరకు. యాజ్ ఏ ఫ్యాకల్టీ, యాజ్ ఏ టీచర్గా 24 or 25 years? ఇప్పుడు నేను చేయబట్టి 23 years. 23 years. యాక్చువల్లీ 23 వచ్చింది కాబట్టి మీరు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చి ఉండాలి కదా. అయితే విషయం ఏంటంటే నాకంటే సీనియర్స్ ఉంటారు ప్రమోషన్స్ ఛానల్స్లో, వాళ్ళు లేకపోతే నాకు ఇస్తారు. అట్లా హెడ్ మాస్టర్ అనేది అది మనకంటే సీనియర్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే. మీరు రిటైర్మెంట్ అయ్యేలోపు మేబీ హెడ్ మాస్టర్గా రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అది మన చేతులు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పోస్టులు క్రియేట్ చేసేసి ఎంఈఓలుగా పోస్టింగ్ ఇచ్చినట్టయితే అప్పుడు వచ్చే అవకాశం ఉండేది. ఏ మండలంలో కూడా ఎంఈఓలు గవర్నమెంట్ లేరు. ఎఫ్ఎస్సి ఎంఈఓలు ఉన్నారు, కొన్ని మండలాల్లో ఎంఈఓ ఉన్నారు, ఒక్కరిద్దరే ఉన్నారు అంతే. నెక్కొండ మండలంలో ఉన్నారు. అయితే ఎక్కువ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి వ్యక్తులు లేరు. ఎఫ్ఎస్సీలుగా ఉన్నారు, ఇన్ఛార్జి ఎంఈఓలుగా ఉన్నారు, ఇన్ఛార్జి హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామందికి హెడ్ మాస్టర్లు వచ్చినాయి, ప్రమోషన్స్ వచ్చినాయి. గత ప్రభుత్వంలో రాలేదు. ఈ ప్రభుత్వం వాస్తవానికి ప్రజలకు అనుకూలంగా ఉంది, ప్రజల్ని ఆదరిస్తున్నది, ప్రజాప్రభుత్వంగా గుర్తించబడుతున్నది. నిజంగా ఏదైతే తెలంగాణ కళ్ళుగన్న ప్రజానికం ఉందో అదికి కాస్త నెరవేరుతుందని మాత్రం ఒక రచయితగా నేను చెప్పగలను. ఇప్పుడు గంట దాటింది సార్, ఆల్మోస్ట్ 1.5 వరకు కావచ్చమ్మా, ఇంకా టైం తెలియదు మనకి. మీ గురించి అంతా వచ్చింది అనుకుంటున్నారా? ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఏముంది సార్, చెప్పండి సార్, ఏమేమి రావాల్సిందో. నా గురించి ఇంకా రావాల్సింది చెప్పండి. నేను భవిష్యత్తులో ఇంకా నా వృత్తికి సేవ చేస్తూ, నా సమాజానికి సేవ చేస్తూ, అందరి మన్ననలు పొంది, ఎప్పుడైతే రాములు సమాజ సేవకుడు వృత్తిపరంగాను ప్రవృత్తిపరంగాను బేష్ అని చెప్పి నన్ను సమాజం మెచ్చుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. దానికోసం నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నా పాఠం చెప్పడం ఆగదు, నా పాట రాయడం ఆగదు. అప్పటి వరకు అది ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ కోసం ఏది రాయమన్నా రాస్తాను. సినిమా పరంగా ఎవరు అవకాశం ఇచ్చినా వాళ్ళు ఏది చెప్పినా రాస్తాను. ఇది రాస్తాను, ఇది రాయలేను కాదు, ఏదైనా రాయగలిగే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ అవకాశం వెతుక్కోవడం అనేది అది నా తప్పు. నేను ఎందుకంటే సిటీకి దూరంగా ఉన్నా కాబట్టి, సినిమా ఫీల్డ్కి దూరంగా ఉన్నా కాబట్టి అవకాశాలు నాకు రావటం లేదు. నేను అందుబాటులో ఉన్నట్టయితే వారి ఆధీనంలో ఉన్నట్టు తప్పనిసరి నా సాహిత్యాన్ని చూసి నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు మెండుగానే ఉంటారు. కాకపోతే పోవడానికి కుటుంబం, పిల్లలు బాధ్యత ఉంటుంది కాబట్టి ముందు నా కుటుంబం, నా పిల్లలు, అంతకంటే ముందుగా నా విద్యార్థులు, వాళ్లకు పునాదిరాయి గట్టిగా ఇచ్చిన తర్వాతనే నా ప్రవృత్తి అంట. నా పిల్లలు నవ్వుతారు. ఒకటే అంటాను, పిల్లలు జీవితాంతం మన వెంట ఎవ్వరు రారు. మోటివేషన్ వర్డ్ అనేది. జీవితాంతం మన వెంట ఎవ్వరు ఉండరు. అమ్మ ఉండదు, నాన్న ఉండదు. కేవలం నువ్వు నేర్చుకున్న జ్ఞానం మాత్రమే జీవితాంతం నువ్వు ఊపిరి వదిలిపెట్టేంత వరకు నడిపించే శక్తి నువ్వు నేర్చుకున్న జ్ఞానమే అంటాను. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా 25 సంవత్సరాల వరకు అతి బరువుగా మనలకి అన్నం పెడతారు. తర్వాత ఎవరు పెడతారా? వాళ్ళు పెట్టే 3 ముద్దలు తిని రోజుకు 3 అక్షరాలు నేర్చుకున్నాం అనుకో,
వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత 3 ముద్దలు మీరు పెట్టగలిగే శక్తి సంపాదించుకోవడానికి మాత్రమే బడికి రండి. పక్క వాళ్ళ మాటలు విని కాలక్షేపం కోసం రాకండి. అందరం పేదోళ్ళము. ఈ పేదరికం పోవాలంటే చదువు ఒక్కటే మార్గము, అది తప్ప ఇంకొకటి లేదు. ఎవరో నువ్వు బతకాలని చెప్పి 1000 రూపాయలు ఇచ్చడానికి ఎవరు రారు. బుక్కడు బువ్వ కాదు మంచిలు ఇస్తానికి జనం లేరు అంటే మనకి ఇంకా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు నానా? మీరు తప్పనిసరి కష్టపడదని చెప్పి నా విద్యార్థులకు ఒక బెస్ట్ మోటివేటర్గా ఉండి ఈరోజు మండల్ టాపర్గా కూడా మా స్కూల్ నిలబడ్డందుకు నా మాట విని పిల్లలకు నేనేం చెప్తానంటే ప్రతిరోజు 7 సబ్జెక్టులు 10th క్లాస్ పిల్లలకి రోజు ఒక్క క్వశ్చన్ నోటికి జ్ఞాపకం చేసి ఆ నోట్స్లో రాయమని చెప్తాను. అవునా? డైలీ 1 క్వశ్చన్ బై హ్యాడ్ చేసుకొని రావాలని మీరు మీరు రాసుకోవాలి, మీరే రాసుకోవాలి. నోటికి మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి ఆ రకంగా 15 క్వశ్చన్ మీరు ఇస్తారు. క్వశ్చన్ వాళ్ళే తీసుకుంటారు. ఒక పాఠంలోకి వెళ్ళి ఒక క్వశ్చన్, అది తెలుగులోకి వెళ్ళి ఒకటి, హిందీలోకి వెళ్ళి ఒకటి, ఇంగ్లీష్లోకి ఒకటి, మ్యాథ్స్లోకి వెళ్ళి ఫిజిక్స్, బయాలజీ, ఇట్లా తీసుకుంటూ మీరు రోజు పొద్దున్న సాయంత్రం ఆ నోటికి రాసి పెట్టుకోండి. మిమ్మల్ని టచ్ చేసిన వాళ్ళు అని చెప్తారు. అదే స్పిరిట్ పిల్లలకి నడుస్తుంది. అవసరం అనుకుంటే మార్నింగ్ అవర్స్లో 8 to 9 ప్రతిరోజు నేను క్లాస్ తీసుకుంటాను ఆ పిల్లలకి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 8 to 9 ఆ స్కూల్ ఎక్కడున్నా సరే. 10th వాళ్ళకా? 10th వాళ్ళకి ఓన్లీ, 10th వాళ్ళకి. ఎందుకంటే బేసిక్స్ నేర్పించుకుంటాను. 10 మంది పిల్లలు చదివే వాళ్ళు ఉంటారు, 10 మంది పిల్లలు చదవని వాళ్ళు ఉంటారు. ఆ 10 మంది పిల్లలకి ఈ 10 మంది పిల్లలు అప్పచెప్పేసి నాన్న వాళ్ళకు కాస్త ప్రాక్టీస్ చేయించండి, పొద్దున నేను అడుగుతాను, వాళ్ళకు వచ్చిందా లేదా నేను చూస్తాను, నా కోసం మీరు రండి అమ్మ, అమ్మకు చెప్పండి, నాన్నకు చెప్పండి, నా బాధ్యత, నా విద్యార్థులు కాబట్టి మీరు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ నాన్న కూడా మీరు బాగుపడడం వాళ్ళు కూడా కోరుకోవాలి. నాకు సమయం ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ అని చెప్తాను. మీరు డైలీ 8 to 9 పిల్లలకి కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి మీకు రిజల్ట్ అనేది వస్తున్నది. ఇది మీరే పర్సనల్గా 8 to 9 మీరే పర్సనల్ నేనే హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకుంటాను, పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటాను. నా పిల్లల్లాగా నేను కంటికి రెప్పల వాళ్ళని కాపాడుకొని సమయం ఉన్నప్పుడల్లా వాళ్ళకు దీన్నే డెడికేషన్ అంటారు. ఎంత ఎంత తన్మయత్వం, ఎంత లీనమైతే కానీ ఇదంతా చేయలేరు ఎవరు కూడా. మీకు ఎంత ఇష్టం ఉంటే ఇదంతా చేయాలి. ఇప్పుడు నా స్టూడెంట్స్ బయట స్కూల్ స్టూడెంట్స్కి చాలా తేడా ఉంటుంది. నా పిల్లలకు వచ్చిన సూత్రాల లాజిక్స్ హిందీని సులభంగా వాళ్ళంతా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. బిట్ పేపర్లో లడకా కానా కాతా హే వెంటనే వాళ్ళకి ఆ సూత్రం ప్రాక్టీస్ చేసి ఉంచబడదు కాబట్టి లడిగిన ఆన్సర్ పెట్టేస్తారు వాళ్ళు. అర్థమైందండి? ఓకే. తర్వాత ఇప్పుడు కాతా హే, కాతి హే, ఇలా స్త్రీలింగం ఏంటంటే అది కూడా సూత్రం ద్వారా చూపిస్తా కాబట్టి కాతికి కాతి పెడతాడు, బహువచనానికి కాతే పెడతాడు. ఆ సూత్రం నేను ప్రాక్టీస్ చేపిస్తా కాబట్టి దానికి చార్ట్స్, ఎగ్జిబిట్స్, ఒక సైన్స్ ఎగ్జిబిషన్కి ఎట్లా ఉంటుందో నా హిందీ భాష పట్లంగా అంత ఎగ్జిబిషన్ ఉంటుంది నా దగ్గర. ఒక గవర్నమెంట్ టీచర్ ఇంతలో చొరవ తీసుకోవడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా. అవును, నాకు తెలుసు. నేను ప్రాక్టికల్గా నాకు తెలుసు ఇట్లాంటి విషయాలు నాకు చాలా వచ్చినాయి. అందుకే గవర్నమెంట్ నన్ను గుర్తించి నా ఎగ్జిబిట్స్, నా యాక్టివిటీస్ పేపర్ల ద్వారా పిల్లల ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ఏంది ఇది కొత్త పద్ధతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కొత్త పద్ధతులు అని చెప్పి ఆ రకంగా నా మీద ఎంక్వైరీ పెట్టి చేసి నాకు ఉత్తమ టీచర్ ఇవ్వడం నా అదృష్టం. అంటే నేను కష్టపడ్డందుకు ఆ కష్టం ఫలితం ఈ రూపంగా వస్తుందని చెప్పి ఆశించి చేయలే, ఆచరణ కోసం చేశాను. కాబట్టి నాకు ఆశిస్తూ వాళ్ళంతా చేశారు. అంటే శ్రమయే వజయతి అన్నారు. శ్రమించడం ఫస్ట్ గుణం, ఫలితం ఆశించకుండా చేసేవాడే గొప్పవాడు. నేను ఫలితం ఎప్పటికీ ఆశించను. నాతో పాటు 10 మంది బాగుండాలి, వాళ్ళందరిలో నేను ఒక్కరు ఉండాలి. ఇప్పుడు 150 మంది టీచర్లకు వాళ్ళ పిల్లలకు జాబులు చేస్తున్నారు. పడుకుంటప్పుడు రామ్ సార్ చల్లగా ఉండాలని చెప్పి నన్ను దీవించుకొని పడుకుంటారు. మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఏ రంగాల్లో ఉన్నారు? నా స్టూడెంట్స్ దాదాపు 1991 నుంచి అంటే ఈ జన్మకు వాళ్ళ స్థాయిని అందుకోలేను. అంతేనా? సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్స్? కొన్ని డిపార్ట్మెంట్స్ చెప్పండి. సుమారుగా లాయర్లలో ఉన్నారు, అడ్వకేట్, ఓకే, డాక్టర్స్లు ఉన్నారు, రైట్, ఓకే, ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత బ్యాంక్ ఆఫీసర్స్గా ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ లేదండి, అన్నిట్లో ఉన్నారు. అందరు టచ్లో ఉన్నారా మీకు ఇప్పుడు? అప్పుడప్పుడు ఉంటారు, ఫోన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు చేస్తుంటారు. మా సార్ బాగున్నారా. ఎక్కువ శాతం మంది నాకు తెలిసి నా కళ్ళ ముందు చేసేవాళ్ళు నేను ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని బతిలాడి సర్టిఫికెట్ తెప్పించి చదువు చెప్పి నౌకరించిన వాళ్ళు ఒక 150 మంది ఉన్నారు 2 రాష్ట్రాల్లో. మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించిల్లా?
ఉద్యోగం వచ్చేలా చేసి నేనే కదా చెప్పింది. నేను చెప్పింది డైరెక్ట్ డిఎస్సీలో అదే వస్తుంది, ఏది చెప్తే అదే వస్తుంది. ఎస్ఎస్సి పేపర్ కూడా వాళ్ళు ఎవ్వరు పేపర్ చేసినా వాళ్ళు ఏ రకంగానైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో నాకు ఆ టెక్నిక్ మొదటికి తెలుసు. ఓకే, ఏ క్వశ్చన్ ఎక్కడికి పోయింది, మళ్ళీ ఏ క్వశ్చన్ ముందరకు వస్తుంది, ఏ క్వశ్చన్ మిడిల్లో అడుగుతాడు. ఆ పద్ధతిలో 75 మార్కులకు 75 మార్కులకు ఆడ ఒక 3 మార్కులు తప్ప మిగతా క్వశ్చన్ పేపర్ అంతా అవుట్ అయిపోతుంది నా దగ్గర. మళ్ళీ నేను ఏవైతే నేను పిల్లలకు జ్ఞాపకం చేపిస్తానో అవే రేపు ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ మాత్రమే బై హార్ట్ చేపిస్తాను, అన్నీ చేపియను. డిఎస్సిలో వచ్చే క్వశ్చన్స్ మీరు ముందే పసిగడతారు. నేను టాపిక్ చెప్పేస్తాను, ఆ లాజిక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఉంటుంది, ఇది క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నేను విద్యార్థులకు నేర్పే గ్రామర్ టెక్నిక్ నా దగ్గరకు వచ్చినటువంటి ఉపాధ్యాయ వృత్తికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నేర్పిస్తాను. ఈరోజు ఒక దగ్గర 200 మంది ఉంటారు, నా దగ్గర 50 మంది ఉంటారు. 50 మంది వచ్చిన వాళ్ళ దాంట్లో 15 పోస్టులు నాకు వస్తాయి, 200 మంది దగ్గర ఉన్న 5 పోస్టులు వస్తాయి. ఆ 5 పోస్టులు కూడా ఇక్కడ పునాది పుచ్చుకొని పోయిన వాళ్ళే వాళ్ళు. నిజంగా మీరు టాలెంటెడ్, జోక్ నిజంగా. అది కళ్ళతో చూస్తే మీకు రేపు నాకు చెప్తే బోర్డు మీద చెప్తే మీకు అర్థమైంది, ఇట్లా నేను నోటుతో నేను చెప్పేది. ఎందుకంటే ఆ దేవుడిచ్చిన వరం అది. నేను పడ్డ కష్టం ఏడతారు కావచ్చు సార్, మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఏడతారు కావచ్చు. ఎందుకంటే మీరు ఎంత గొప్పగా భావించి ఎంత డెడికేషన్తో మీ యాక్చువల్లీ మీ పీరియడ్ 9:30 10కా 9:15కి 9:15కి, కానీ 8 to 9కి మీరు ఎంత శ్రద్ధతోటి నిజంగా ఎంత లాజిక్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి చూడండి. ఇలా ఉంటాయి, ఇవి లింగాలండి, మామూలుగా మనకు ఉంటాయి. ఇవి ప్రతి వ్యాకరణ బుక్లో ఉంటాయి. ఏకవచన్ బహువచన్, ఏకవచనం బహువచనం కదా, లింగాలు ఉంటాయి, చూపిస్తానండి. అగో ఇవి స్త్రీలింగ్, ఇగో ఇవి ఆలు, నేను క్రియేట్ చేసిన ఆలు ఇవి చూడండి. 3 మైనస్ క్యాపిటల్ T. 3 మైనస్ ఎక్కడుంది? 3 ప్లస్, ఇగో ఇక్కడ మైనస్ పెట్టారు, 3 ప్లస్ ఉంది ఇక్కడ. 3 ప్లస్ తర్వాత మైనస్, 3 ప్లస్ మైనస్ ప్లస్ క్యాపిటల్ T. ఆ ప్లస్లు తీసేసి 3 ఒక్క దగ్గర రాతే అవుతుంది. అర్థమైందండి? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు రెండో ఈ ఉంది, క్యాపిటల్ S కామా క్యాపిటల్ T ఈ. ఓకే, అర్థమైందా? తర్వాత ఇగో చూడండి, రూ ఉంటుంది కదా, రూ గ్రేటర్ దాన్, తర్వాత క్యాపిటల్ T, స్మాల్ యూ, స్మాల్ సి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసినాయా? క్రియేట్ చేసినాయి, మీరే క్రియేట్ చేసినాయి. నేను క్రియేట్ చేసిన పిల్లలు నేర్పిస్తాను. అంటే 15 రోజులలో నేర్చుకుంటారు వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు 6వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్ ఉండదు కదా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీషు లెటర్స్ వస్తాయి, 1-2 వస్తాయి, సింబల్స్ తెలుసు, వాటితో లాజిక్ చెప్పేస్తాను నేను. విదిన్ ద 15 డేస్లో ఒక 40 మెంబర్స్ 30 మెంబర్స్ క్యాచ్ చేస్తారు. నాకు సులభం కదండి, పాఠం చెప్పడం సులభం కదా. అక్షరాన్ని గుర్తుపట్టేంత వరకు ఏ మనిషికైనా జ్ఞానం రాదు. ఓకే, ఫస్ట్ ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థికి నేర్పవలసింది, నన్ను నేను గుర్తుపెట్టుకోవాలంటే అద్దం కాడికి పోతే నా ముఖం ఎట్లా పడుతుందో ఆ విద్యార్థికి ఆ అక్షరం గుర్తుపెట్టే విధంగా మెదడుకు ఎక్కే ఉపాయాన్ని చెప్పాలి. మీరు ఎట్లా కనిపెట్టిల్లు ఇది? తత్వం దేవుడిచ్చినంతే. ఇంకా చూడండి, ఇంకెక్కడైనా చూసిల్లా మీరే కనిపెట్టి? లేదు, నేను ఎవరు తెలియదు, ఇది వాళ్ళకి రాదు కూడా. ఓకే, అర్థమైందా? ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇది మామూలు జనరల్గా చెప్పుకుందాం. ఇప్పుడు మనకు ఒత్తు బాగుందండి, బాబ్బాలు 2 ఉంటాయి, తెలుగులో కూడా బాబ్బాలు ఉంటాయి. అర్థమైందా? ఫస్ట్ బాబ్బా ఉంటాయి కదా, ఈ మొదటి బాకు 0 క్రాస్ క్యాపిటల్ T మొదటి బా అవుతుంది. రెండో బా స్మాల్ జీ మైనస్ క్యాపిటల్ T మహాప్రాణ్ బా. నాకైతే అర్థం కాలేదు కానీ ఓకే చూడండి. ఓకే, ఎంతసేపు అండి ఒకసారి చూపిస్తే మీకే ఐడియా వస్తుంది. ఒక మంచి టాపిక్లోకి వెళ్ళినాం కాబట్టి ఇప్పుడు ఇది స్మాల్ జీ అంతేనా, ఇది మైనస్ క్యాపిటల్ T,
ఒత్తుబా. ఎట్లా ఒత్తు బా అన్నట్టు? ఇప్పుడు హిందీలో బాబా ఉంటాయి కదండి. ఆహా, హిందీ బా అంటారా ఇది? హిందీ బా, హిందీ అక్షరాలు నేను నేర్పియాలి కానీ పిల్లలకి. ఓకే ఓకే ఓకే. వాళ్ళకి ఇంగ్లీష్ లెటర్లతోని మైనస్తోని క్యాపిటల్ టీతో నేర్పిస్తా. వా, ఇదే ఘోరం అసలు ఇది. ఇది ఎవరు చెప్పారు సార్? యా, నిజం ఇది. గ్రేట్ ఐడియా. ఇప్పుడు మనకు చా ఉందనుకో, చా మొదటి చా, మొదటి చా చూడు, ఇది జెడ్డా చా. ఓకే. తర్వాత ఇప్పుడు గా ఉందనుకో, గా రెండో గానా? రెండో గా ఒత్తుగా ఉంది కదా, దాన్ని ఉల్టా 3 అంట. ఉల్టా 3, రివర్స్ 3, రివర్స్ 3 ప్లస్ క్యాపిటల్ టీ. అరే అయిపోయింది. అట్లా అన్నీ చెప్తాను. కాబట్టి నేను సులభంగా ఉండేంత వరకు పిల్లలకు నేర్పిస్తాను. వాళ్ళు సులభంగా కష్టపడద్దు, నేను ఎక్కువ కష్టపడద్దు. చదవడం రావాలి, రాయడం రావాలి. ఈ 2 వస్తే నా విద్యార్థికి ఎక్కడ కూడా ఎదురుండదు. ఇది ఎప్పుడు ఈ క్రియేటివిటీని ఎప్పుడు ఈ మధ్యలో చేసేది కాదు. ఈ మధ్యలోనా ఇదంతా? ఈ మధ్యలో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అక్కడ నికోలస్ గారితో రిలీజింగ్ చేసుకున్న తర్వాత అది అవుతాయి. ఇవన్నీ కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా వచ్చింది. అన్నీ సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏ తపనతోనైతే నేను ఉన్నానో అవన్నీ కూడా సమాజం చూడాలంటే మీలాంటి వాళ్ళు నాకు ప్రోత్సహించాలి. మొన్న టీశాట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 66 రకాలు ఆదర్శ ఉపాధ్యాయుడు 66 రకాల గుణాలు కలిగి ఉన్నారని రాసిన. 66 గుణాలు, 66 గుణాలు ఉండాలి ఒక ఉత్తమ ఉపాధ్యాయునికి. నిజంగా 66 ఉండాలనా సార్? కంపల్సరీ. అట్లా ఉంటేనే విద్యార్థికి ప్రాణం పోసినాడు అవుతాడు. ఇది రిజిస్ట్రేషన్ బ్యానర్. ఇట్లా భాషా నైపుణ్యాల అభివృద్ధి రొటేట్ అవుతుంది. ఎందుకు కాదు. అవుతుంది కదా. సో ఇది భాషా నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్మెంట్ సొసైటీ. దీని ద్వారా త్రిభాషా కోవిద్ పురస్కారము, త్రిభాషా కోవిద్ ప్రశంసాపత్రము, అట్టి విద్యార్థులు 3 భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్లకు పారితోషికం కూడా స్వయంగా నా జీతంలోకి వెళ్ళే నా విద్యార్థులకు అందజేయాలనుకుంటున్నాను. స్వయంగా మీ శాలరీ నుంచి వెళ్ళే? నా శాలరీ నుంచి. అంటే మీరేమన్నా దీనికి ఏమైనా కాంపిటీషన్ లాంటిది? కాంపిటీషన్ పెడుతున్నా. క్వశ్చన్ పేపర్ కూడా ఎప్పుడు? అంటే ఎవరికైతే ఓన్లీ 10th వాళ్ళకేనా లేకపోతే ఈ 7th, 8th, 9th పిల్లలు ఉంటారు కదా, 7th, 8th, 9th పిల్లలు ఈ 3 క్లాసులలో ఆ స్కూల్ నుంచి 3 భాషల్లో పట్టున్న విద్యార్థులు పోటీకి పంపించామని చెప్తాం. 3 భాషలు అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. 3 భాషల్లో 3 భాషల్లో ఏ టాపిక్ ఇచ్చినా రాయగలగాలి, ఏ టాపిక్ ఇచ్చినా చదవగలగాలి, ఏ టాపిక్ ఇచ్చినా ఇది రాయగలగాలి. ఈ 3 నిబంధనలు ఇచ్చి పంపిస్తాం. ఎంత మీ శాలరీ నుంచి వెళ్ళి వాళ్ళకి? సుమారుగా నెలకు ఒక 3,000 రూపాయలు నేను ఈ అకౌంట్లో వేస్తున్నాను. ఎన్ని నెలలు? సుమారుగా 1 ఇయర్. 1 ఇయర్ వరకు మంత్లీ 3,000. అదేనా, ఒక 30,000 ఖర్చు వస్తుంది సంవత్సరం. అంటే ఎంతమంది స్టూడెంట్స్కి? సుమారుగా మండల్ లెవెల్ కొంతమంది వస్తారు, డిస్టిక్ లెవెల్ కొంతమంది వస్తారు, స్టేట్ లెవెల్ కొంతమంది వస్తారు, మండల్ లెవెల్లో చాలామంది వస్తారు. మీరు ఇప్పుడు ఒక్కరికేనా మంత్లీ ఇచ్చేది? కాదు, ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఇద్దరికి 3,000 లేకుంటే సెకండ్? ఫస్ట్ మండల స్థాయిలో ఉన్న వాళ్ళకి 2,000, 1,000 మండల్లో పెట్టాను. డిస్టిక్లో 5,000, 2,000 పెట్టాను. స్టేట్ లెవెల్లో 10,000, 5,000 పెట్టాను. 10,000, 5,000 అంటే ఈ పారితోషికం పిల్లలకి ఎవరైతే 3 భాషల్లో. ఇప్పుడు లాస్ట్కు స్పీచ్ ఉంటుందండి. ఇప్పుడు గవర్నమెంట్ 10,000 ఇస్తారా? ఇస్తా.
కంపల్సరీ. మంత్లీలా? మంత్లీ కాదు, సంవత్సరంలో 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ సంవత్సరంలో ఎప్పటి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ స్కూల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మండల్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. మండల్ లెవెల్లో విన్ అయిన వాళ్ళు జిల్లాకు వస్తారు, జిల్లాకు వచ్చిన వాళ్ళు స్టేట్. స్టేట్లో ఎటుపోయినా ఇక్కడ జిల్లాకు వస్తే 33 జిల్లాలు, అర్థమైనా? 33 జిల్లాలకు 33 మంది పంపిస్తాను ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. ఈ స్టేట్లో వచ్చిన వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ఇచ్చేది కదా, లాస్ట్కి ఇచ్చేదేమో ఫస్ట్ సెకండ్కి ఇస్తాను. ఇక్కడి వరకు మాత్రం ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఇస్తాను. ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యేది కూడా ఎవరు? ఫస్ట్ వచ్చిన వాళ్ళే కాబట్టి. అర్థమైందండి? వాళ్ళు ఏమన్నా రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలన్నా? ఏది లేదు, ఏది లేదు. నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసేదే నేను, వాళ్ళకి అందజేసేదే నేను. నియాసుల సహకారం 10 మందిని తీసుకొని నేను ఏ పద్ధతిలో అయితే వాళ్ళకు డెవలప్మెంట్ స్కిల్స్ పెరుగుతాయో ఆ ముచ్చట వీళ్ళకి చెప్పి వాళ్ళతో అడిగిపిస్తాను. అది లాజిక్. ఎక్కడ మరి కండక్ట్ చేసేది? ఇప్పుడు ప్రస్తుతం నేను పనిచేసే స్కూలు ఇక్కడే. మండల స్థాయి అన్నప్పుడు గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని ఏదో స్కూల్లో పెడతాము. డేట్ అండ్ టైమింగ్స్ చెప్తాం, ఇంకా దానికి కాలే కాబట్టి. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు వేరే సొసైటీస్ ఎన్నో కండక్ట్ చేస్తున్న విద్యార్థులకు, కానీ నేను చేసేది నరనరాన జీవితాంతం మనం నడిపించే శక్తి ఇది. ఓకే. లాంగ్వేజ్ స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విద్యార్థికి. ఓకే. నువ్వు ఎస్ఏ రైటింగ్ రాపించడం అందరూ రాపిస్తారు, క్విజ్ కాంపిటీషన్ అందరూ పెడతారు, సైన్స్ ఎగ్జిబిట్స్ అందరు చేస్తారు, కానీ నా లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ తెచ్చినప్పుడు లాజిక్ తెలుస్తుంది భాష పరంగా. నేను అనేది అది. ఎందుకంటే ఇప్పుడు మాకు హిందీలో మామూలుగా ఒక పారాగా ఉంటుంది, ఆ పటం తీసి ఉంటుంది, బొమ్మలు ఉంటాయి, అని ఉంటాయి, లెసన్ ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఆ పటాన్ని వేసుకొచ్చేంతవరకు ప్రేరణ కలిగిస్తారు. ఆ పల్లెటూరు ఏదైతే పుస్తకంలో ఉందో స్వయంగా చాట్ల మీద వేసుకరమని చెప్తాను. నేను ప్రతి లెసన్ వేపిస్తాను, నేను ఒక్కరిని వేపిస్తాను, ఎవరు వేపారు? స్టేట్లో ఏ టీచర్ కూడా ప్రతి లెసన్ చార్ట్స్ వేపియాడు, నేను ఒక్కరిని వేపిస్తాను. ప్రతి విద్యార్థి వేయాల్సిందే. దానివల్ల ఏంటంటే బొమ్మ అంటే చిత్రం వేయడం వల్ల వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ కాన్సన్ట్రేషన్గా ఉంటుంది. ఓకే. దానివల్ల ఆ చిత్రంలోని వ్యక్తులు ఎవరు, క్యారెక్టర్స్ ఏందని తెలుస్తుంది. దానివల్ల ఆ పదాలు తెలుస్తాయి తెలుగులో ముందు, ఆ తర్వాత నా హిందీ తెలుస్తుంది. ముందు తెలుగే, మాతృభాషను ఆధారంగా చేసుకునే హిందీ. రైట్. మనకి ఆల్మోస్ట్ 2 hours అయినట్టుంది, ముగించేద్దాం. ఇంకేమైనా ఉందా మీ గురించి? ముగించేద్దాం ఇంకా, ఎందుకంటే టైం డ్యూరేషన్ ఎక్కువగా అయిపోయింది. థ్యాంక్ యూ. ఇప్పటికే నాకు చాలా సమయం ఇచ్చి నా కోసం అన్నారు. లాస్ట్ మన ప్రేక్షకుల కోసం అమ్మ మీద, ఎందుకంటే ఈ రోజులలో పెద్దవాళ్ళు అయిన తర్వాత రోడ్డు మీద విసిరి పారేస్తున్నారు తల్లిదండ్రుల్ని. అలా కాకుండా ఉండాలని చెప్పి 2001లో నేను పాట రాశాను. బీవీఆర్ టీవీ చూసేటువంటి నా సోదర అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పెద్దవాళ్ళను విస్మరించి ఉండకండి. చిన్నప్పుడు మనకు పాలు ఇచ్చి పెద్ద చేసేంత వరకు ఎంత కష్టపడతారో, పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనకు పిల్లలుగా భావించి కంటికి రెప్పలా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. ఎందుకంటే సమాజంలో పేపర్లో చూస్తుంటే ఆ బాధను చూసి తట్టుకోలేక 2001లో ఈ పాట రాశాను. ముద్దులా నా గారాల కొడుకోవో నా బంగారు కొండ, కంటిరా నిన్ను తల్లిగా కొడుక, ఒంటరి నలు చేయకు కొడుక, పేగు తెంచుకొని కన్నాను కొడుక, పాలు ఇచ్చి నిన్ను పెంచాను కొడుక, నన్ను కాని పోని మాటలు వనకురా కొడుక, నీకు తల్లి నన్న సంగతి మరువకు కొడుక, ముద్దులా నా గారాల కొడుకవో నా బంగారు కొండ, కంటిరా నిన్ను తల్లిగా కొడుక, ఒంటరి నన్ను చేయకు కొడుక.
ఆకలంటే పువ్వ పెట్టినా నీకు కుతుక పడితే నీళ్లు తాపినా తొడగ బట్టాలెన్నో తెచ్చినా నిన్ను పడికి పంప పలిక కొంటినా కాయ కష్టం చేసి డొక్క మార్చుకొని చదువును చదివించినా నౌకరొత్తందంటే నన్ను మరిసిపోయి పుస్తల్ని అమ్మేసినా తాలి పుస్తల్ని అమ్మేసినా ముద్దులా నా గారాల కొడుక కొడుకవో నా బంగారు కొండ కంటిరా నిన్ను తల్లిగా కొడుక ఒంటరి నన్ను చేయకు కొడుక. అంత చదువుకున్న కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేయమంటే చేస్తుంది, కొడుకు కోడలను చూసి మురిసిపోతుంది. కానీ ఆ సమయంలోనే కొడుకు కోడళ్ళు ఎవరైతే ఉన్నారో అంత ఇబ్బంది పెట్టినప్పటికీ చివరికి కొడుకును దీవించి ఏమంటుందంటే, సన్నాని మెతుకులు వద్దురా నాకు గడక గంజి నీళ్లు సాలురా, బతికుండగా కాడు పేర్చకు నన్ను అంటరాని దాన్ని చెయ్యకు, తల్లి కొడుకుల గాథ చరితలో నా రాసే కొడుకువు కాబోకురా, కన్న తల్లి రుణము తీర్చుకుంటే నువ్వు అన్నింట గెలిసేవురా, ఓ కొడుక కొడుక ముద్దుల కొడుక సల్లంగా జీవించరా, మీ అయ్య పిలిచాడురా కొడుక దీవెన నీకుండురా, నా దీవెన నీకుండురా కొడుక దీవెన నీకుండురా, నా దీవెన నీకుండురా. ఎంత ఇబ్బంది పెట్టినా తల్లి దీవించిపోయే శక్తి గలదు కాబట్టి ఆ తల్లి మమకారం కోసం రుణపడి ఉందాం. వారి పాదాలు భగవత్పాదాలుగా తలుసుకొని సేవించుకుందాం, తల్లిదండ్రులు కాపాడుకుందాం, పెద్దలకు మనం దిక్కవుదాం. వారిచ్చిన జన్మకు సార్థకత ఇది ఉంది అని చెప్పి చాటి చెప్పుకుందాం ఈ సమాజానికి. థ్యాంక్ యూ బీవీఆర్ స్టూడియోకు, యాజమాన్యానికి, ప్రేక్షకులకు మళ్ళొక్కసారి నమస్సుమాంజలి తెలియజేస్తూ మీ రామన్న నన్ను ఒక రచయితగా, ఒక కవిగా, ఒక టీచర్గా మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లకాలం అందజేయాలని చెప్పి నమస్కరించుకుంటున్నాను. నిజంగా లాస్ట్ సాంగ్లో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు కొడుకు కోడలు ఎంత అంటే తల్లిదండ్రులు ఎంత దూరం పెట్టినప్పటికీ ఆ తల్లిదండ్రులే క్షేమంగా ఉండాలనే అంటారు సార్. నిజంగా ఇది గొప్ప. దీనికి తెలుగులో ఎట్లా వర్ణించాలో నాకైతే తెలియదు. దీనికి ఎట్లా వర్ణించాలి? సమాజంలో మొత్తం అదే జరుగుతున్నది. నౌకరు వచ్చిన తర్వాత డబ్బును చూసుకొని ముసలులను దూరం పంపించేసి అంటరాని వాళ్ళు ఆశ్రమంలో పెడతాం. ఇక అది పెట్టకుండా ఈ డైరెక్ట్ ఇట్లా అనేసాను. ఇక అది అసహించుకుని అక్కడ దాకా పోతలేరు. ఇక నేను చస్తుపోతున్నా బేట, నా దేవుని నీకు ఉంటుంది అని చెప్పి దీవించిపోతున్నారు. ఎంత చేసినా కూడా కొడుకు కోడలు బాగుండాలి అని అంటారు. వీళ్ళు ఎంత చేసినా కూడా దీనికి ఎట్లా వర్ణించాలి? ఇంకా 2 చరణాలు ఉన్నాయి అందులో, కానీ వినిపించలేదు. ఓకే, ఆ పేపర్ దొరికి కదా అంత బాగుండేది కానీ సరే ఎండింగ్ వరకు అది చేసాం. ఇంకా 2001లోనే రాసింది ఈ పాట. 2001లో మంచి ఇంకేదైనా లవ్ సాంగ్ ప్రేక్షకుల కోసం వినిపివంటే మంచి లవ్ సాంగ్ ఒకటి వినిపిస్తాను. ఓకే, షూర్. దీంతో ముగించేద్దాం. 2 గంటలు క్రాస్ అయిపోయింది మనకి, ఇప్పుడు డ్యూరేషన్ ఎక్కువైపోయింది. లవ్ సాంగ్ అంటే మీరేమన్నా లవ్ చేశారా ఏంది? లేదే, నేనేమంటాను ప్రతి విషయం గుర్తు ఒక రచయితగా పాత్రలోకి లీనమవ్వడం. రైట్. ఓకే. మా అయ్య సరే అగ్గి మీద గుగ్గిరం తప్పు కంటపడ్డదంటే తన్ని తరిమెత్తాడు అంతే. మా నాన్న అంటాడు, 2 ఎకరాలు ఉన్నాయి సార్ మీకు అప్పుడు ఉండేనా పొలం అదంతా? మాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు. మీరు ఒక్కరేనా? మేము 3 అన్నదమ్ములం. మీకు ఎంత వచ్చింది? మనిషికి ఒక 2 ఎకరాలు ఇచ్చిండు. అది విలువైన భూమి కాదు కదండి, ఏదో అట్లా వచ్చింది. మీకు ఇప్పటికి ఉందా? ఉంది. అది ఎవరు చూసుకుంటారు? ఇక కొంతకాలం నేను అక్కడ ఊకల్లో ఉన్నప్పుడు నేనే వ్యవసాయం చేశాను. నేను నాగలు దుంతా, నాటేస్తా, అన్ని వ్యవసాయ పనులన్నీ వస్తాయి. ఇప్పటికి కూడా ఇప్పటికి ఎవరు చేస్తారు? కౌలుకి ఏమైనా ఇచ్చిల్లా? కౌలు చేసే వాళ్ళు ఎవరు లేరు. అది అట్లే ఉండిపోయింది అంతే. అది అల్లేమేలే పత్తి, మిరప తోట. నాకు పొలము అంటే వడ్లే పండుతాయి. కాకపోతే ఏంటంటే నీటి ఎద్దడు బాగుంది కాబట్టి దాని జోలికి పోలేకపోయింది అంతే. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు, పాప. పాపది పాప బీటెక్ సెకండ్ ఇయర్లోనే పెళ్లి చేశానండి. ఎందుకంటే
మనకున్న స్తోపతను బట్టి మనకు ఒక మంచి కుటుంబం దొరికినప్పుడు ఒక ఆడవిల్ల ఎక్కడ ఇచ్చిల్లు? ఇక్కడ వరంగల్ ఎల్కతుర్తి విలేజ్. ఎల్కతుర్తి, హుజురాబాద్ వెళ్తుంటే. మీ అబ్బాయి పేరు, అమ్మాయి పేరు? బాబు పేరు అఖిల్ దేవరాయ్, అమ్మాయి పేరు స్వరమాధురి. పాప పాటలు మంచిగా పాడుతుంది నాలుక. మీ అమ్మాయి గారు కూడా పాటలు పాడతారా? ఓకే. మీ మేడం గారు సార్, మీ మేడం గారి పేరు? మేడం మంచి, ఆమె కూడా మంచి సింగరు. ఆమె బిఎస్సి బీఈడి అయిపోయింది, కాకపోతే జాబ్ రాలేదు, ఇక అందరితోనే ఉండిపోయింది. ఇప్పుడు పోస్టులు మళ్ళీ పడుతున్నాయి కదా? అవును, ఆమె ఏజ్ అయిపోయింది. ఏజ్ అయిపోయింది. మీకు మీ మేడం నుంచి సహకారం ఉంటుంది అయితే? మంచి. నేను ఎక్కడ పోయినా నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడి ఈరోజు వాళ్ళంత పిల్లల్ని చేసింది. తన యొక్క స్పిరిట్, నమ్మకం నన్ను నడిపించింది. అమ్మ దీవెన, భార్య ఆరాధన రెండు లభించినాయి నాకు. గ్రేట్ అసలు. మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. అమ్మగారు ఉన్నారు. అమ్మ ఉన్నది. పాటది మేబీ దొరకదు అనుకుంటా. సరిగా క్లోజ్ చేసేద్దామా? ఒక్క నిమిషం. ఒకటి మంచి పాట ఉంటుందండి. అంటే ఒక స్టూడెంట్స్ అతిగా వాళ్ళు పిచ్చిలో పడిపోయి బాగా ఇబ్బంది పడతాడు చూసిన వాళ్ళ గురించి. మొత్తానికి అయితే రియల్ స్టోరీ దొరికిందా? ఓకే. జరిగిన సంఘటన ఇది. జరిగిన సంఘటన. రైట్. ఓకే. అయితే ఇది ప్రేమ గీతం. ఈ రోజులలో యువత ప్రేమకు బానిస అవుతున్నారు. కన్నవాళ్ళ కంటే కూడా ప్రేమ అనే మత్తులో పడిపోయి చిక్కుకొని కొట్టు విట్టాడుతూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆ పిచ్చితనం అనేది ఎలా ఉంటుందో ఈ పాటలో ఉంటుంది. రెక్కలొచ్చిన పక్షిరా అది ఎక్కడ వాలును తెలపరా, రెక్కలొచ్చిన పక్షిరా అది ఎక్కడ వాలును తెలపరా, చెట్టు మీదనో పుట్ట మీదనో గుట్ట మీదనో చెట్టు మీదనో ఎక్కడ వాలేనో ఏ గూటికి చేరేనో, ఎక్కడ వాలేనో ఏ గూటికి చేరేనో, గాలి గాలి ఓ చిరు గాలి నాపై వాలి నాలో దివురి, చిన్నదాని జాడ చెప్పేవా చిగురాశ నాలో పెంచేవా, చిన్నదాని జాడ చెప్పేవా చిగురాశ నాలో పెంచేవా, రెక్కలొచ్చిన పక్షిరా అది ఎక్కడ వాలునో తెలపరా, కటిక చీకటి కారు మబ్బుల కపట కోరలా కాటు వేసెనా, శిలల వాకిట శిరసు వంచిన శిఖర దీవినే దాటి వేసిన, పల్లెర్ల పందమాడింది గుండెల్లో సిచ్చు పెట్టింది, గువ్వల్లె గుట్టు దోచింది గుణకంతో గుండె చీల్చింది, రెక్కలొచ్చిన పక్షిరా అది ఎక్కడ వాలున తెలుసునా, చెట్టు మీదనో పుట్ట మీదనో గుట్ట మీదనో గట్టు మీదనో ఎక్కడ వాలేనో ఏ గూటికి చేరేనో, ఎక్కడ వాలేనో ఏ గూటికి చేరేనో, మరణవేనిలా మాయ నవ్వులా మకట తారలా మనసు పంచరా, మమత మాటున తరచు చూసిన తనువు కోసిన బాకు నగిషిరా, పంచమల్లె పంతమాడింది కక్షతోటి కళ్ళు పొడిచింది, తుమ్మెదల్లె తూట్లు చేసింది తుండంతో విషము గక్కింది, రెక్కలొచ్చిన పక్షిరా అది ఎక్కడ వాలునో తెలుసునా, చెట్టు మీదనో పుట్ట మీదనో గుట్ట మీదనో గట్టు మీదనో ఎక్కడ వాలేనో ఏ గూటికి చేరేనో, ఏ గూటికి చేరేనో. నిజంగా ఎంత, ఎందుకంటే ప్రేమ అనే రూపం ఎవరి సొత్తు కాదని, అది ఎవరికి దక్కుతుందో తెలియదు, కానీ ఊహించుకోవడంలో అందరు ఉంటారు, ఆరాట పడడంలో అందరు ఉంటారు, అట్రాక్ట్ అవడంలో అందరు ఉంటారు, కానీ ఆ పక్షి అనే ప్రేమ ఎవరికి దక్కుతుందో దైవానికే తెలవాలి. ఆ దారిలో వెళ్ళే వాళ్ళంతా కూడా ఇలాంటి బాధల్లో చిక్కు
చిత్ర విచిత్రంగా మారుతున్న యువత. చిత్ర యా రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ. మీ అందరికీ మళ్ళొక్కసారి తలొంచి నమస్కరిస్తున్నాను.